In Unit 5, we have read about a travel experience, and then a journey, imagination, and third, of course, voyage, adventurous voyage by Sindbad. And now that Sindbad's story leaves a moral behind. What is that one? That is here. We can have in this 6th unit. What is written over here is, fortune favors the brave. That is what we learn in Sindbad the Sailor. If at all he was not brave, fortune would not have saved him. That we have seen. He was very brave. He was left on the island and the ship has gone all alone. But even then, he did not leave his courage, the bravery, and he did not leave his presence of mind. Always he used that, and he could able to come out of his peril, I can say death, certain death. From that he came out and became very rich. So here in Unit 6, we are seeing fortune favors the brave. Only if you are brave, the fortune favors you. అంటే మనకి అదృష్టం ఎప్పుడు పడుతుంది అంటే మనం సాహసవంతులం అయితేనే, మనకి భయం లేకుండా ఉంటేనే మన తాలూకా అదృష్టం మనని వెంటాడి ఉంటుంది. మనం కానీ భయపడిపోతే ఫార్చ్యూన్ కూడా భయపడిపోయి పారిపోతుంది. అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ రీడింగ్ అండర్ ఏ హీరో. అయితే ఈ ఏ హీరో అన్నవాడు బ్రేవా? ఈజ్ హీ కరేజియస్? నో. దాట్ ఈజ్ ది ఫన్ ఆఫ్ ది స్టోరీ. ఈ స్టోరీలో ఉన్న తాలూకా మజా అక్కడే వస్తుంది. ఏంటి? ఆ కుర్రవాడు చాలా భయస్థుడు. ఆ భయస్థుడు కూడా దొంగను పట్టుకోగలిచాడు. అతని కహాని ఏంటి, అతని స్టోరీ ఏంటి, అతని కథ ఏంటి మనం చదువుతాం దీంట్లో. మొదటి దాంట్లో ఏ హీరో. రెండోది పోయం. వాట్ ఇస్ ద పోయం? వీ కెన్ సీ హియర్ ఈజ్ a my nasty adventure. Adventure, how can it be nasty? నోనా? కానీ కొంచెం ఆలోచించండి. మనం ఆకాశం నుంచి పడి ఎక్కడ పడ్డాం? ఖర్జూరం చెట్టు మీదో, తుమ్మ చెట్టు మీదో, ముళ్ళ పొదల్లోనో పడ్డాం అనుకోండి. ఈజ్ ఇట్ అడ్వెంచర్? అది కూడా మనం పారాచూట్ పట్టుకొని విమానం వెళ్తోంది. విమానం వెళ్తూ ఉన్నప్పుడు ఒక హైట్కి, సర్టన్ హైట్కి వెళ్ళిపోయిన తర్వాత పారాచూట్ పట్టుకొని మనం డైవ్ చేసాం. దట్ ఈస్ పారా జంపింగ్ అంటారు. చాలామంది చేస్తూ ఉంటారు. దే ఫార్మ్ సమ్ స్ట్రక్చర్స్, స్టార్ లాగా, సర్కిల్ లాగా. చాలామంది విమానం నుంచి గెంతేసి రైట్ అక్కడ కిందకు వస్తున్నప్పుడు అందరూ ఒకళ్ళొకళ్ళు చేతులు పట్టుకొని ఒక సర్కిల్ కానీ, ఒక కాళ్ళు చేతులు పట్టుకొని ఒక స్టార్గా కానీ ఏర్పడతారు. అండ్ దట్ ఈస్ అన్ అడ్వెంచర్. యు సీ, very good adventure, right? And after coming to certain height, they open their parachutes. కానీ అదే ఒక్కొక్కడు నువ్వు వెళ్ళి సముద్రంలో మధ్యలో పడ్డాడు అనుకోండి. పారాచూట్ ఉన్నది, సముద్రంలో మధ్యలో పడ్డాడు, ఏంటవుతుంది? ఈజ్ ఈ సేవ్డ్? నో. అదే ఒక తుమ్మ చెట్టు మీద ఒక ముళ్ళలోనో పడ్డాడు అనుకోండి, లేదు అంటే కొండ మీద ఇలాగా పారాచూట్ కూడా ఎగిరిపోతుంది, దాంతో సహా వీడు రాసుకుంటూ నేల మీద రాసుకుంటూ వెళ్ళాడు. ఈజ్ ఇట్ అన్ అడ్వెంచర్? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నాస్టీ అడ్వెంచర్. అట్లాంటి అడ్వెంచర్ ఒక చిన్న పిల్లడి తాలూకా జీవితంలో జరిగితే అతను చెప్తున్నాడు, పోయం రూపంలో అది చూస్తాం. మూడోది ఏంటయ్యా అంటే ఒక నిజంగా జరిగిన ఫ్యాక్చువల్ ఘటన. ఎక్కడ జరిగింది? ఇదేమో వచ్చి కజిరంగా పార్క్, అక్కడ వచ్చి ఒక న్యాచురల్ ఒక రిసార్ట్ అంటాను ఫర్ టైగర్స్. దెర్ ఇస్ ఎ రిజర్వ్. ఆ టైగర్స్ రిజర్వ్ ఇప్పుడు ఏర్పడింది. ఇంతకన్నా ముందు ఎలా ఉండేది, అక్కడ ఏమిటి జరిగింది, ఒక అడ్వెంచరస్ స్టోరీ ఓన్లీ వి విల్ రీడ్ దేర్. అది కూడా సాహసవంతమైన కుర్రాడు గురించే. కుర్రాళ్ళే, దే ఆర్ నాట్ ది అడల్ట్స్. ఈ మూడిట్లో కూడాను, మొదటి దాంట్లో ఒక కుర్రాడు, రెండో దాంట్లో ఒక కుర్రాడు, మూడో దాంట్లో ఒక కుర్రాడు. వీళ్ళ గురించి మనం చదువుకుంటాం. కుర్రాడు అంటే ఎ బాయ్ ఆఫ్ యువర్ ఏజ్, ఆర్ మేబీ ఎ బాయ్ ఆఫ్ వాట్ వీ కెన్ సే యంగర్ టు యూ.
అతని గురించి చదువుకుంటాం ఈ 3 దాంట్లోనూ. రైట్ నౌ వీ విల్ రీడ్ ది ఫస్ట్ వన్, ఏ హీరో. రైట్ దేర్ ఆఫ్టర్ విల్ సీ ద పోయం అండ్ ది థర్డ్ వన్ ఎక్స్టెన్సివ్. సో నౌ హియర్ ఏ హీరో అంటే అతను నిజంగా హీరోవా? సడన్గా హీరో అయిపోయాడు. మీలాంటి చిన్న కుర్రాడే. అంటే భయపడతాడు, చీకటి అంటే భయపడతాడు, చీకట్లో బెడ్రూమ్లోకి వెళ్ళడానికి భయపడతాడు, లేదు అంటే బాత్రూంలోకి వెళ్ళడానికి భయపడతాడు, మమ్మీ దా అని పిలుస్తాడు, లేదు అంటే వాళ్ళ గ్రాండ్ మమ్మీని పిలుస్తాడంటే నాయనమ్మ నాతో రా బాత్రూమ్కి వెళ్తున్నాను అని ఆ పిలిచే వయసున్న కుర్రాడు, మేబీ అండర్ 11 years ఏజ్. ఆ కుర్రాడు వాళ్ళ ఫాదర్తో బెట్టింగ్ వేసుకొని ఒక్కడు పండుకోవడానికి సాహసించి రాత్రి పండుకొని దొంగను పట్టుకుంటాడు. అది కహానీలో ఉన్న ట్విస్ట్. కహానీ మే ట్విస్ట్ అయ్యి అన్నట్టు ఇక్కడ ఈ కహానీలో అది ట్విస్ట్. అయితే ఆ ముందు ఏం జరిగింది అది రైటర్ చాలా ఫన్నీగా రాశాడు. హూ ఇస్ దిస్ రైటర్? ముందస్తుగాను మనం ఈ రైటర్ గురించి చెప్పుకోవాలి అంటే, మాల్గుడి డేస్ అని కొన్ని సీరియల్స్ మనం చూసుంటాం ఎక్కడైనా టీవీ సీరియల్లో. దాంట్లో ఒక చిన్న కుర్రాడు ఉన్నాడు, స్వామి అని ఉంటాడు. ఆ స్వామి అన్న కుర్రాడు ఇక్కడ హీరో. అండ్ వాళ్ళ ఫాదర్తోనూ ఇతను బెట్టింగ్ కాస్తాడనమాట. అయితే ఈ బెట్టింగ్ కాసే ముందు అతని తాలూకా బిహేవియర్ ఏంటంటే, వాళ్ళ అమ్మమ్మ పక్కలో తప్పించి ఇంకెక్కడ పడుకోలేడు, నాయనమ్మ పక్కలోనే పడుకుంటాడు. అతను చాలా భయస్థుడు. అట్లాంటి కుర్రాడు దొంగను పట్టుకుంటాడు. అయితే ఇది ఫన్నీగా ఉంటుంది, మనం చదువుతున్నప్పుడంతా మనకి కొంచెం ఆనందం వేస్తూ ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ కథ రాయడంలోనూ అది గొప్పతనం. ఆర్కే నారాయణన్ అని అతను ఈ కథ రాశాడు. ఆర్కే నారాయణన్ అతను ఎన్నో కథలు రాశాడు, నావెల్స్ రాశాడు. ఈ నావెల్స్ ఈ కథలు కూడాను మంచి ఫేమస్ అయిపోయాయి. అదొక్కటే కాదు, అతను ఈ నావెల్స్లోనూ ఈ కథల్లో కూడాను ఒక స్టేషన్ ఉంటుంది మాల్గుడి అని. ఆ మాల్గుడి స్టేషను అతను వర్ణిస్తాడు, కానీ అది నిజంగా ఎక్కడా లేదు, ఇతని కథల్లోనే ఉంటుంది ఆ మాల్గుడి స్టేషన్. చాలామంది ప్రయత్నించారు ఎక్కడైనా మాల్గుడి ఉంటుందా అని, లేదు, ఇతని కథల్లోనే దొరుకుతుంది. ఆ స్టేషన్ మాస్టరు, ఆ తర్వాత జెండా చూపించడం, ఇవన్నీ కూడా కథలో చక్కగా చూపిస్తాడు. తర్వాత కొంత స్కూల్స్, ఆ స్కూల్ టీచర్ టిపికల్ టీచర్ ఎట్లా ఉంటాడు, స్కూల్ విజిట్స్, ఆ విజిట్స్ ఎట్లా ఉంటాయి, క్రికెట్ ఆడడం అది ఎట్లా ఉంటుంది, ఇవన్నీ టిపికల్ థింగ్స్ అన్నీ కూడా దాంట్లో వర్ణించాడు. ఇంకొక కథ ఉంటుంది, దాంట్లోనూ మన లాటరీస్ గురించి చెప్తారు. ఒక మేళా జరిగింది అనుకోండి, ఆ మేళాలో ఏమొచ్చి లాటరీలు జరుగుతూ ఉంటాయి. అంటే ఇఫ్ ఐ హ్యావ్ ఏ కార్, అది ఎవడో కొనడానికి రావట్లేదు, పేపర్లో కూడా వేయించాను, ఎవడో కొనడానికి రావట్లేదు. అయితే బెస్ట్ మెథడ్ ఏంటి దీన్ని అమ్మేయడానికి? 10 రూపాయల టికెట్లు పెడతాను, లేకపోతే 100 రూపాయల టికెట్, ఒక్కొక్క టికెట్ 100 రూపాయలు. ఎవరికి లాటరీ వస్తుందో వాడికి అతనికి ఆ కారు ఇచ్చిస్తాను. బాగుంది కదా. దెర్ విల్ బి మెనీ పీపుల్ ఆఫ్టర్ దట్. 100 రూపాయల కదా టికెట్, ఓన్లీ 100 రూపీస్ ఎ టికెట్. సో దే పే అండ్ టేక్ ద టికెట్స్. నార్మల్గా ఆ కార్ నేను 1,00,000 రూపాయలకు అమ్ముదాం అనుకున్న అమ్మపడట్లే, కానీ ఈ 100 రూపీస్ టికెట్స్ ఒక 1,000 or 2,000 ఐ కెన్ సెల్ ఈజీలీ. వై? బికాస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద కార్ టు దెమ్. మారుతి ఆల్టో కార్ 10 years old, సింగిల్ హ్యాండెడ్. 100 రూపాయల టికెట్ కొనండి, కొంటే డ్రా పలానా తారీఖు తీస్తాం, ఇచ్చేస్తాం. ఇలాగ చాలామంది వాళ్ళ వస్తువులాగా అమ్మేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏమిటి అమ్మబడింది అంటే, మీకు చెప్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. రోడ్డు వేయడానికి పెద్ద మిషన్ ఉంటుంది కదా, పసుపచ్చగాను ఎల్లో మిషను, దాంతో పెద్ద పెద్ద రోలర్స్ ఉంటాయి, రోడ్డు వేస్తారు. ఆ రోలరు అమ్మబడింది లాటరీలోను. మన రైటర్ గారికి ఆ లాటరీ వచ్చింది. నౌ జస్ట్ థింక్, ఆ రోలర్ని డ్రైవ్ చేయడం ఎలా? కార్ అయితే డ్రైవ్ చేసుకెళ్ళిపోవచ్చును, లేకపోతే వచ్చిన డ్రైవర్నో, లేకపోతే మా ఇంట్లో ఎవరికో తెలిసిన వాడు, డ్రైవింగ్ తెలిసిన వాడు పట్టుకెళ్ళిపోవచ్చును. కానీ రోలర్ డ్రైవ్ చేయడం అన్నది సాధారణంగాను చాలా తక్కువ మందే ఉంటారు. ఏ మున్సిపల్ ఆఫీస్లోనో కార్పొరేషన్ ఆఫీస్లో దాంట్లో ఉంటారు. అతను రావాలి, అతను వస్తే ఇది పట్టుకెళ్ళగలడు.
Now, the difficulties faced by him, only on reading that story we can enjoy. అది సరిపోయింది కదా. అలాగే ఇక్కడ మనకి ఒక స్టోరీ ఉంది, దీంట్లో హీరో స్వామి, రైట్. అయితే ఈ స్టోరీ దేని గురించో మనం చదువుదాం. ఫాదర్ వాజ్ సిట్టింగ్ అండర్ ది హాల్ ల్యాంప్ అండ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. ల్యాంప్ అని చెప్పబడింది అంటే ఈ ట్యూబ్ లైటా, లేదు అంటే అలా బల్బా? నో, కిరోసిన్ ల్యాంప్స్ దే యూస్ టు హ్యాంగ్ ఇన్ ద హాల్. అక్కడి నుంచి ఆ ల్యాంప్ నుంచి లైట్ వస్తుంది, చదువుకోవాలి. సో ఫాదర్ వాజ్ సిట్టింగ్ అండ్ హీ వాజ్ రీడింగ్ ఎ న్యూస్ పేపర్. In our last class we have talked about past continuous. Was reading, was sitting. ఈ రెండు కూడాను పాస్ట్ టెన్స్లో జరుగుతూ ఉండేవి. He looked over the newspaper and said, అంటే చదువుతూ పేపర్లోంచి బుర్రెత్తి మాట్లాడాడు, రైట్. స్వామి లిజన్ టు దిస్, అబ్బాయ్ విన్రా అని చెప్పాడు. వాట్ ఇస్ దట్ వన్? A news item he was reading to Swami. News has been received about the bravery of a village lad who was returning home by the jungle path. While he was in the middle of the jungle, he came face to face with a tiger. The newspaper gave a detailed account of the boy's fight with the tiger. It also described how the boy flew up a tree where he stayed half a day. At last, some people came that way and killed the tiger. Now, this is the news item father read to his son Swami. So, father was sitting, father was reading, present continuous, right? And he looked over the newspaper and said. Then what happened when he was reading? What happened? When he was reading, he himself looked up from the paper and said to his son Swami. What is it, Swami? Listen to this. News has been received about the bravery of a village lad. L-A-D, lad means a boy. Village lad, village boy, who was returning home by the jungle path. In a village there are no roads, right? And the people are to go to the jungle for wood, for fruit, for leaves, for anything. They are connected with the wood. They are not separate from the jungle. Even if they are to go to other village, they are to walk through the jungle and they reach the other village. So jungle is all for them. Through that only they live, through that only they walk. So this lad was walking back home through the jungle. What happened? He encountered a tiger. He was encountered by a tiger, right? So that is here he came face to face. To encounter is to come face to face. The newspaper gave a detailed account of the boy's fight with the tiger. And in the newspaper, in that column, it is very clearly described how the boy fought with the tiger. And also described how he climbed a tree. చెట్టు మీదకి ఎలా ఎక్కిపోయాడు, గబగబా ఎక్కిపోవడాన్ని ఫ్లూ అప్ ది ట్రీ. ఇక్కడ ఫ్లూ అప్ ఏ ట్రీ మీన్స్ వాట్? To climb the tree very easily and quickly. It is not that he has flown and gone up to the tree. No. He ran or he climbed the tree very quickly. Means we should learn how to climb a tree. Now, if we see our case, there are no trees nearby. Either at home or at school, we don't have trees. And now, can we climb a tree? If I question that, maybe only one or two boys may answer, I know how to climb a tree.
That too, can you climb the tree so easily as a village boy? You will say no. Right? Climbing a tree is not an easy task. Okay? So that we have to practice how to climb a tree and how to swim. Of course, most of you boys know how to swim because your fathers are allowing you to go into the swimming clubs and you are learning swimming there in the pool under the coach. But swimming is also a must. We should learn it. Okay? So here the boy fought with the tiger and he flew up the tree. And next, those who were passing by, the villagers, etc., they had come and they killed the tiger. That is the rest of the story. But what is the noteworthy here? ఏదైతే మనకి తెలుసుకోవాలో అది ఏంటి అంటే ది బాయ్స్ బ్రేవరీ. నా ఎవ్రీ ఇయర్ 26th January, the President of India honors or felicitates certain children for their bravery. సాహసవంతమైన బాలికలకి 26th January ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా అవార్డు ఇచ్చి సత్కరిస్తారు. ఎక్కడ? ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో. తెలుసా ఎందుకును? వాళ్ళు సాహసవంతులు కాబట్టి. ఎందుకు సాహసం ఏమిటి అంటే వాడొక్కడు 10 మందిని రక్షించాడు. వాడొక్కడు ఫైర్లోంచి చిన్నపిల్లని పట్టుకొచ్చేసాడు. మంటలు మండుతున్నాయి, పెద్దవాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళలేకపోయాడు. ఆయన ఈ కుర్రాడు పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న బిడ్డని, ఉయ్యాల్లో ఉన్న బిడ్డని తీసుకొచ్చేసాడు. ఒక కుర్రాడు వెళ్తున్నాడు, లేకపోతే ఒక అమ్మాయి వెళ్తోంది, చూసింది నదిలో లేకపోతే ఒక చెరువులో ఒక కుర్రాడు మునిగిపోతున్నాడు. ఆమె జంప్ చేసి ఈత కొట్టుకు వెళ్ళి వాళ్ళ తీసుకొచ్చేసింది గట్టు మీదకి. అంటే వాళ్ళ తాలూకా ప్రాణం కూడా లెక్క చేయకుండా ఇంకోళ్ళు రక్షించడానికి వెళ్తారు. ఉన్నారు చాలామంది సాహసవంతులైన కుర్రాళ్ళు, అలాగే సాహసవంతులైన అమ్మాయిలు. వీళ్ళని సెలెక్ట్ చేసి ఇండియా మొత్తంలోనూ తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడ ప్రెసిడెంట్ అవార్డు ఇస్తారు. ఆ ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వడానికి ముందు న్యూస్ పేపర్లో రావాలి. సో అట్లాంటి వార్త పేపర్లో వచ్చింది. అది ఫాదర్ చదివి కుర్రాడికి వినిపించాడు. ఎందుకు చెప్పడానికి? చూడు బయట కుర్రాళ్ళు ఎంత సాహసవంతులుగా ఉన్నారో, నువ్వు ఉన్నావు ఎందుకు, నాయనమ్మ పక్కలో పడుకుంటావు అని చెప్పేదానికి తండ్రి అది చదివి వినిపించాడు కుర్రాడికి. అయితే ఈ కుర్రాడి తాలూకా రెస్పాన్స్ ఎలాగున్నది? ఆఫ్టర్ రీడింగ్ ఇట్ త్రూ, ఫాదర్ లుక్డ్ ఎట్ స్వామి ఫిక్స్డ్లీ అండ్ ఆస్క్డ్, వాట్ డు యు సే టు దట్? నువ్వేమంటావురా దీనికి అని అడిగాడు. I think he must have been a very strong and grown-up person, not a boy at all. న్యూస్ పేపర్ వాళ్ళు తప్పు రాసి ఉంటారు. వాడు కుర్రాడేం కాదు, చాలా దుఃఖ ముక్కలాగుండి చాలా పెద్దవాడై ఉంటాడు అని స్వామి చెప్పాడు. వన్స్ అగైన్, I think he must have been a very strong and grown-up person, not a boy at all. చిన్న కుర్రాడేం కాదు, పేపర్ వాళ్ళు తప్పు రాశారు. సెడ్ స్వామి, హౌ కుడ్ ఏ బాయ్ ఫైట్ ఏ టైగర్? కుర్రాడు పులితో ఫైట్ చేసాడా? నేను నమ్మాలా? నో, పేపర్ వాళ్ళు తప్పు రాశారు అని చెప్పాడు. యు థింక్ యు నో బెటర్ దాన్ ది న్యూస్ పేపర్? ఓహో, నీకు న్యూస్ పేపర్ కన్నా ఎక్కువ తెలుసునా అని ఫాదరు ఒక చిన్న డెప్పి పొడిచాడు. అంటే ఏంటి? వెక్కిరించాడు అనమాట, మోకరీ చేశాడు అనమాట. రైట్? ఫాదర్ సెడ్ క్రాస్లీ మీన్స్ విత్ ఎ లిటిల్ యాంగర్. చిన్న పిసరు కోపం వచ్చింది ఫాదర్కి. దాని మీద చెప్పాడు, ఏ మ్యాన్ మే హ్యావ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ అండ్ యట్ బీ కావర్డ్. నీకు తెలుసా, కొంతమంది పైల్వాన్లు ఉంటారు, వాళ్ళకి ఏనుగంత బలం ఉండొచ్చును, కానీ ఇంట్లో కాక్రోచ్ని చూసి భయపడిపోతారు. తెలుసా నీకు? కదా, మనం ఇంత పెద్దవాళ్ళం ఉన్నా సరే ఒక కొత్త పురుగు ఏదో వస్తే అమ్మే అంటాం కదా. అంటే ఏంటి? చిన్న ఇంత పురుగు, దానికి మనం అమ్మే అని భయపడతాం. బల్లి
బల్లి పడింది, అమ్మే అని పారిపోతాం. ఎందుకు పారిపోవడం అవసరం ఏంటి? బల్లికి అదే పాటుకు అది పోతుంది, మనం భయపడవలసిన అవసరం లేదు. అది ఇక్కడ తట్టదు మనకప్పుడు, ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు. ఏదో పడిపోయింది మన మీద, ఏదో అయిపోతుంది అనుకొని అమ్మే అని పరిగెడతాం, రైట్? అలాగే పాము కూడా, పామును చూడగానే మనం భయపడతాం, భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే పాముకి కళ్ళు లేవు. ఆ విషయం మనకు తెలుసును, అయినా సరే పాము వస్తున్నప్పుడు మనం భయపడిపోయి ఆ పామును తొక్కేసి అది మనని బయట చేసే వరకు మనం చూసుకుంటాం. అంటే ఏంటి, మనకి బలం ఉన్నా సరే అప్పుడప్పుడు మనం భయపడిపోతూ ఉంటాము. అది చెప్పడానికి ఫాదర్ ఏం చేశాడు, దేర్ మే బీ ఎ పర్సన్, హీ మే బీ హ్యావింగ్ స్ట్రెంగ్త్ యాజ్ వెల్ యాజ్ అన్ ఎలిఫెంట్, బట్ he may be afraid of a very small thing like cockroach or a rat or a mouse. చిన్న ఎలక్కో లేకపోతే కాక్రోచ్కో అతను భయపడతాడు. Yet he may be coward. Another may be a mere skeleton. సన్నంగా ఉండవచ్చును, రైట్? స్కెలిటన్ అంటే మన ఒంట్లో ఉన్న ఎముకలే, ఈ కండలు గట్ట లేకుండా ఉత్తి ఎముకలు ఉంటే దాన్ని స్కెలిటన్ అంటాం, మన ల్యాబొరేటరీలో ఉంటుంది, రైట్? స్కెలిటన్. బట్ ఇఫ్ హీ హ్యాస్ రియల్ కరేజ్, అతనికి ధైర్యం ఉందనుకోండి, హీ కెన్ డూ ఎనీథింగ్, ఏవైనా చేస్తాడు. సింధుబాద్ సైలర్ ఇలా దుఃఖగాని మనిషి కాదు, స్కెలిటన్ వాడు మనిషే, కానీ ఏం చేశాడు? పావుల నుంచి తను రక్షించుకున్నాడు, డైమండ్ తీసుకున్నాడు, అక్కడ ఏడవలేదు, అక్కడ తనకు పెద్ద ఎగ్ చూసిన తర్వాత ఓహో అనుకున్నాడు, ఆ ఈగను చూశాడు, కాలు కట్టుకున్నాడు, ఎగిరాడు, పక్షితో సహా ఎగిరాడు స్పీడ్గా, కానీ భయపడలేదు, తనని తాను రక్షించుకున్నాడు. అది ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ కరేజ్ అంటేను. సో ఇఫ్ హీ ఈజ్ రియల్ కరేజ్, హీ కెన్ డూ ఎనీథింగ్. కరేజ్ ఈజ్ ఎవ్రీథింగ్, స్ట్రెంగ్త్ అండ్ ఏజ్ డోంట్ మ్యాటర్ మచ్. కరేజ్ ఉందనుకోండి, అదే అన్నిను. మనకి ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు, అంటే ధైర్యం ఉన్నవాడు సాహసంగా చేస్తే దానికే మనకి మన అదృష్టం బాగా ఉంటుంది. ధైర్యే సాహసే లక్ష్మి, రైట్? అట్లాంటిగా మనం ధైర్యం చూపిస్తే నువ్వు అన్నిట్లో కూడా ఫస్ట్ ఉండగలవు, ముందు ఉండగలవు అని చెప్పాడు. హౌ కెన్ దట్ బీ సెట్ స్వామి. చిన్నపిల్లడు అయినా సరే ధైర్యం చేస్తే సాహసవంతుడు అయిపోతాడా అని అడిగాడు. సపోజ్ ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ కరేజ్, బట్ వాట్ కుడ్ ఐ డూ ఇఫ్ ఎ టైగర్ అటాక్డ్ మీ. నాకు కూడా ధైర్యం ఉందే, కానీ టైగర్ అటాక్ చేస్తే ఏం చేస్తాను, పారిపోవాలే కదా అని అడిగాడు. కెన్ యూ ప్రూవ్ యూ హ్యావ్ కరేజ్. ఓహో, నువ్వు సాహసవంతుడువా, అంత సాహసవంతుడు ఏంటి? కెన్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్, నువ్వు సాహసవంతుడు అని నువ్వు ప్రూవ్ చేసుకోగలవా అని తండ్రి అడిగాడు. లెట్ మీ సీ ఇఫ్ యూ కెన్ స్లీప్ అలోన్ టునైట్ ఇన్ మై ఆఫీస్ రూమ్. ఓహో, అంత ధైర్యస్తుడువా, చూద్దాం ఎంత ధైర్యం ఉందో నీకు. నువ్వు ఒక్కడవే ఇవాళ రాత్రి నా ఆఫీస్ రూమ్లో పడుకోవాలి, అది కూడా రూమే కదా, ఫ్యాన్ వేసుకో, ఫ్యాన్ లేదా విసిరికర పట్టుకో, రైట్, లైట్ వేసుకో, ఏమైనా చేసుకో, కానీ నా ఆఫీస్ రూమ్లో నువ్వు ఒక్కడే పడుకోవాలి, నీ సాహసం ఎంతో చూస్తాను. స్వామి హ్యాడ్ ఆల్వేస్ స్లెప్ట్ బిసైడ్ హిజ్ గ్రానీ ఇన్ ద పోర్చ్. పోర్చ్ అంటే ఏంటి? వరండా. ఇల్లు అయిపోయిన తర్వాత అటుపక్క అన్నీ ఆఫీస్ రూమ్లు అవన్నీ ఉంటాయి, ఇటుపక్క వంటగది అన్నీ ఉంటుంది, మధ్యలో ఉంది దాన్ని నడవ అంటారు, ఆ మధ్యలో దాన్ని పోర్చ్ అంటారు. అక్కడ ముసలి వాళ్ళు పడుకుంటారు, అంటే గ్రాండ్ ఫాదర్స్ గ్రాండ్ మదర్స్ అక్కడ పడుకుంటారు. ఈ ఆఫీసులో ఆఫీస్ పని అవుతుంది, అక్కడే ఆ పక్కనే బెడ్రూమ్లు గట్టా ఉంటాయి, అక్కడ ఏమొచ్చి తల్లి తండ్రి పడుకుంటారు, ఇటుపక్క గదిలో అన్నదమ్ములు పడుకుంటారు. అలాగే ఇల్లు తలక స్ట్రక్చరు వేరేగా ఉంటుంది, మధ్యలో నడవ వచ్చి తీరాలి, పోర్చ్ వచ్చి తీరాలి, అలా కట్టుకునేవారు పూర్వకాలంలో. ఇప్పుడు మనకేంటి ఫ్లాట్లు అంటే ఏంటి? 2 బెడ్రూమ్స్ 1 హాలు 1 కిచెన్, ఇంత కిచెను ఇంత రూమ్లు ఇంత హాలు ఇవన్నీ చెప్పి చూపించేస్తాడు. కానీ మనం అదే తీసుకోవాలి, అదే కొనుక్కోవాలి. మనకి పోర్చ్ అంటే ఏంటో తెలియదు. పోర్చ్ ఇంటి ముందు కూడా ఉంటుంది, దాంట్లో అది కూడా కవర్డ్ ఏరియావేను, దాంట్లో మనం కార్లు గట్ట పెట్టుకుంటూ ఉంటాం, అది కూడా పోర్చే, ఇక్కడ కూడా పోర్చే. సో
In the porch with granny, he used to sleep. That was his habit, Swami's habit. The two always had their beds side by side. నాయనమ్మ తాలూకా బెడ్ ఇక్కడ, ఈ పక్కన స్వామి తాలూకా బెడ్ ఎప్పుడు కూడా కలిసే ఉంటాయి. ఎనీ చేంజ్ ఇన్ దిస్ అరేంజ్మెంట్ కెప్ట్ హిమ్ ట్రెంబ్లింగ్ అండ్ అవేక్ ఆల్ నైట్. ఏదో కారణం వల్ల నాయనమ్మ అక్కడ లేదనుకోండి, అతను ఒక్కడే పడుకోవాలనుకోండి, లేదు అంటే నాయనమ్మ తాలూకా బెడ్ కొంచెం దూరంగా వేసారనుకోండి, నాయనమ్మ దగ్గుతోంది, దగ్గితే ఈ దగ్గు తాలూకా ఇది అసలు పిల్లడి మీద పడుతుందని చెప్పేసి అక్కడే కొంచెం నాయనమ్మ బెడ్ అలా పక్కన పెట్టారనుకోండి, రాత్రంతా స్వామి పడుకోలేడు. హీ కీప్స్ హిమ్సెల్ఫ్ అవేక్, నిద్రపోకుండా తెలిసే ఉంటాడు రాత్రంతా. అది అతని తాలూకా హ్యాబిట్. అండ్ నౌ హీ సేస్, సపోజ్ ఐ ఆమ్ కరేజియస్, కెన్ ఐ ఫైట్ విత్ ఎ టైగర్ అని అడిగాడు. దాని మీద ఫాదర్ ఏం చెప్పాడు, ఓహో యు ఆర్ కరేజియస్, ప్రూవ్ ఇట్. ఇఫ్ యు ఆర్ కరేజియస్, ప్రూవ్ ఇట్. హౌ టు ప్రూవ్ ఇట్? డోంట్ స్లీప్ beside your granny today. You go and sleep in my office room, which is empty. All alone you have to sleep. ఒక్కడివే పండుకోవాలి ఎక్కడ అని చెప్పేశాడు. He hoped at first that father was only joking. ఫాదర్ జోక్ చేస్తున్నారులే అనేసి ముందు వదిలేశాడు, మాట్లాడలేదు. He tried to change the topic. ఆ టాపిక్ అక్కడి నుంచి ఇంకేం మార్చేద్దాం, పేపర్లో ఇంకేంటి ఇచ్చాడు డాడీ, ఇంకోటి చదవకూడదు, ఇంకేదో ఉంది కదా చదవచ్చు కదా, ఇదేంటిది, ఈ ఫోటో ఏంటి అని ట్రై చేసాడు మాట మార్చడానికి. హీ ట్రై టు చేంజ్ ద టాపిక్ బై సేయింగ్, ఫాదర్ అవర్ క్యాప్టెన్ సేస్ వీ షల్ హ్యావ్ సమ్ ఎల్డర్స్ ఆల్సో ఇన్ అవర్ క్రికెట్ క్లబ్. నేను క్రికెట్ క్లబ్ స్టార్ట్ చేశాను కదా, మేము క్రికెట్ క్లబ్ మెంబర్ని కదా, మా క్యాప్టెన్ అన్నాడు మా దాంట్లో కొంతమంది పెద్దవాళ్ళని కూడా జాయిన్ చేసుకుంటే బాగుంటుంది అన్నాడు. ఈజ్ దట్ నెసెసరీ హియర్? ఈజ్ ద టాపిక్ క్రికెట్ దే ఆర్ టాకింగ్ అబౌట్? నో, దే ఆర్ టాకింగ్ అబౌట్ ఏ బాయ్ అండ్ ఇట్స్ బ్రేవరీ, హౌ హీ ఫాట్ విత్ ద టైగర్. అండ్ నౌ హీ చేంజ్ ది టాపిక్. ఎందుకు చేంజ్ చేసే టాపిక్? ఫాదర్ మైట్ ఫర్గెట్ వాట్ హీ సెడ్ ఎర్లియర్. అది మర్చిపోవడానికి ఈ క్రికెట్ది పట్టుకొచ్చాడు, ఈ కెప్టెన్ పట్టుకొచ్చాడు, అండ్ కొంతమంది పెద్దవాళ్ళని కూడా మెంబర్స్ చేసుకుందామని చెప్పాడు అన్నది పట్టుకొచ్చాడు అక్కడికి. హీ హ్యాస్ ఆస్క్డ్ మీ టు టెల్ యూ, మీకు చెప్పడానికి చెప్పాడు, ఎందుకంటే మీరు మెంబర్ అవుతారా మా క్లబ్లోను అని అడగమన్నాడు. వీ విల్ సీ అబౌట్ దట్ లాటర్, ఫాదర్ కట్ ఇన్. హియర్ ఆఫ్టర్ యూ మస్ట్ స్లీప్ అలోన్. ఓకే, క్రికెట్ క్లబ్లో నేను జాయిన్ అవుతానో లేదో అన్నది తర్వాత చూద్దాం, కానీ ఇప్పుడు విషయం ఏమిటి, నువ్వు ఒక్కడివే పడుకోవడం అన్నది విషయం, రైట్? అది నువ్వు స్టార్ట్ చేయాలి ఇప్పటి నుంచి. ఫాదర్ కట్ ఇన్. హియర్ ఆఫ్టర్ ఇప్పటి నుంచి, దేర్ ఆఫ్టర్ అప్పటి నుంచి, డే ఆఫ్టర్ ఆ రోజు తర్వాత నుంచి. చూస్తున్నారా? సో హియర్ ఆఫ్టర్ మీన్స్ ఇప్పటి నుంచి. ఫ్రమ్ ది ఫస్ట్ ఆఫ్ నెక్స్ట్ మంత్ ఐ విల్ స్లీప్ అలోన్. వచ్చే నెల 1వ తారీఖు నుంచి నేను ఒక్కడిని పడుకుంటాను. ముహూర్తం పెట్టేశాడు స్వామి. వచ్చే నెల 1వ తారీఖు నుంచి నేను ఒక్కడిని పడుకుంటాను. ఇప్పుడు మటుకు ప్రస్తుతం కాదు. హియర్ ఆఫ్టర్లో అంటే ఇప్పటి నుంచి అంటే ప్రస్తుతం. స్వామి సెడ్ వెరీ హంబ్లీ, చాలా మంచి అంటే పెద్ద ఇది ఉన్నట్టు, గౌరవం ఉన్నట్టు, మంచి గౌరవంగాను, డాడీ నెక్స్ట్ మంత్ 1st నుంచి నేను ఒక్కడిని పడుకుంటాను అని చెప్పేశాడు. చాలా హంబ్లీ చెప్పేశాడు. ట్రైయింగ్ టు ప్లీజ్ ఫాదర్. ఫాదర్ అనుకున్నాను, ఫాదర్ ఏమో వచ్చి హ్యాపీ అయిపోతాడు, 1st నుంచి మా అబ్బాయి ఒక్కడే పడుకుంటాడు కదా అని. నా యూ మస్ట్ డూ ఇట్ రైట్ ఫ్రమ్ టుడే. ఇవాళ నుంచే నువ్వు ఒక్కడివే పడుకోవాలి. నెక్స్ట్ మంత్ 1st ఐ డోంట్ వాంట్ టు హియర్ ఆల్ దీస్ థింగ్స్ అని క్లియర్ చేసి తెగేసి తండ్రి చెప్పేశాడు. అండ్ తెగేసి చెప్పడానికి ఇక్కడ ఏంటుంది, సెడ్ స్టెర్న్లీ, ఖచ్చితంగా చెప్పడం, తెగేసి చెప్పడం అన్నది సెడ్ స్టెర్న్లీ. స్లీపింగ్ బిసైడ్ గ్రానీ
our mother like a baby is disgraceful. ఏరా నువ్వు ఎంత వయసు వచ్చినా ఇంకా మమ్మీ పక్కన నాయనమ్మ పక్కన పడుకుంటున్నావా? సిగ్గేయట్లే అని ఫాదర్ అడిగాడు. సిగ్గేయట్లే అన్నదానికి వర్డ్ ఏంటి? డిస్గ్రేస్ఫుల్. అంటే ఆర్ యు నాట్ ఫీలింగ్ షై టు స్లీప్ బిసైడ్ మదర్ అండ్ గ్రానీ అని ఫాదర్ అడిగాడు. యు ఆర్ నౌ ఇన్ ద 5th standard అండ్ ఐ డోంట్ లైక్ ది వే యు ఆర్ బీయింగ్ బ్రాట్ అప్. నువ్వు 5వ క్లాస్ చదువుతున్నావు, అది జ్ఞాపకం ఉంచుకో. నువ్వు ఎలాగా బిహేవ్ చేస్తున్నావు ఇంట్లో, ఐ డోంట్ లైక్ ఇట్. 5వ క్లాస్కి వచ్చేసి ఇంకా మమ్మీ పక్కలోనో నాయనమ్మ పక్కలో పడుకుంటావా? నువ్వు కదా, కరేజియస్గా ఉండాలి కదా అని ఫాదర్ వాడిని ఉత్సాహపరచడానికి ట్రై చేస్తున్నాడు. ఫాదర్ లిఫ్టెడ్ ది న్యూస్ పేపర్ టు హిస్ ఫేస్ అండ్ స్టార్టెడ్ రీడింగ్ ఇట్ అగైన్. Swami rose quietly from his place and tiptoed to his bed in the porch. స్వామి చూశాడు, ఇంక లాభం లేదు, ఇక్కడికా కూర్చుంటే నన్ను ఏమొచ్చి ఆఫీస్లో పక్క వేసి అక్కడ పడుకోమంటాడు అని మెల్లిగా లేచి తాపిగా శబ్దం చేయకుండా తన బెడ్ మీదకి వెళ్ళిపోయాడు. బెడ్ ఎక్కడుంది? పోర్చులో ఉంది. అంటే నాయనమ్మ మంచం పక్కన ఉన్న మంచం మీద పండుకున్నాడు వెళ్ళిపోయి. స్లోలీ వెళ్ళడానికి ఏమంటారు ఇక్కడ? టు వాక్ టిప్ టో. టిప్ ఆఫ్ ది టో, కాలుకున్న వేళ్ళన్నింటినీ కూడా టోస్ అంటారు. ఆ ముని వేళ్ళ మీద నిలబడి నడవడం, అది నడిస్తే శబ్దం అవ్వదు అని అనుకుంటాం మనం. శబ్దం అవ్వకుండా నడవడం, దాన్ని టు వాక్ టిప్ టో అంటారు. Now, Granny was sitting up in her bed and she said, "Boy, are you already feeling sleepy today? Don't you want to hear a story?" అరే స్వామి, పండుకుంటున్నావేనరా, నిద్ర వచ్చేస్తుందా, కథ వినవా? See, that is the interest part with the grannies. వాళ్ళు చాలా మంచి మంచి కథలు చెప్తారు నాయనమ్మలు, రైట్? అయితే రోజు స్వామి అక్కడ కూర్చొని నాయనమ్మ కథ చెప్పు అనేవాడు. ఆ కథ చెప్తే కానీ పడుకునేవాడు కాదు. ఎప్పుడైతే నాయనమ్మకి కొంచెం బద్ధకంగా ఉండి బోరుగా కొడుతూ ఉంటే, రే లేదురా పడుకోరా అని చెప్పేసేది, రైట్? లేదు నాయనమ్మ కథ చెప్పు అని తినేసేవాడు. ఇవాళ ఏమైంది? వాట్ ఈస్ టుడే? బికాజ్ ఫాదర్ వాంటెడ్ హిమ్ to sleep alone in the office room, he doesn't do that. So he walked to his granny's bed on a tiptoe and he laid on his bed and he covered his face and slept. అప్పటికి గ్రానీ ఇంకా లేచే ఉన్నారు, ఆమె ఇంకా కూర్చునే ఉన్నది. మనవడు వస్తాడు కథ చెప్తానని. మనవడు వచ్చాడు, కథ చెప్పించుకున్నాడా? లేదు, పండుకున్నాడు. అండ్ సో షీ ఆస్క్డ్, ఆర్ యూ ఫీలింగ్ స్లీపీ? డోంట్ యూ వాంట్ టు హియర్ ఏ స్టోరీ టుడే అని నాయనమ్మ అడిగింది. ఎందుకు? నాయనమ్మకి తెలియదు ఏడు జరిగిందో అక్కడ. జరిగినా సరే, విన్నా సరే, వాడితో అడుగుతోంది, ఏనా అంత వేరే నిద్ర వచ్చేస్తుందా నీకు అని మజాక్గా అడిగింది. Swami made no reply. He did not give any reply. He threw himself on the bed and pulled the blanket over his face. దాన్ని మన మంచం మీద పడుకొని బ్లాంకెట్ పూర్తిగా కప్పేసుకున్నాడు. He covered himself with the blanket completely from toe to face. Right? Swami, don't cover your face, said Granny. స్వామి మొహం కప్పుకోకు అని గ్రాండ్ మదర్ చెప్పింది. ఆర్ యూ రియల్లీ సో స్లీపీ? ఓహో, నిజంగా నిద్ర వచ్చేస్తుందా నీకు అని అడిగింది. మొహం ఎందుకు కప్పుకోకూడదు? ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ హైజీన్. ఆరోగ్య సూత్రాల్లోనూ పళ్ళు తోముకోండి, సబ్బు పెట్టుకోండి, రుద్దుకోండి, ఇవన్నీ చెప్తారు కదా. తినే ముందు చేతులు కడుక్కోండి, ఇవన్నీ సర్టన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హైజీన్. లైక్వైజ్ ముఖం మీద నుంచి దుప్పటి కప్పుకోకూడదు. వై ఈజ్ యూ విల్ బీ బ్రీదింగ్ సేమ్ ఎయిర్ విచ్ యు ఆర్ లివింగ్. దుప్పటి కప్పేసుకుంటే
దుప్పటి ఫిల్టర్ చేసి నువ్వు వదిలేసిన గాలిని బయటికి పంపించింది అనుకో, కానీ వాట్ ఎవర్ ది హార్మ్ఫుల్ బ్యాక్టీరియా విచ్ ఎవర్ ఇస్ దేర్, దే విల్ బీ ఆన్ ది ఇన్సైడ్ ఆఫ్ ది యువర్ బ్లాంకెట్. అగైన్ ఫ్రెష్ ఎయిర్ కమ్స్, ఇట్ బ్రింగ్స్ దట్ బ్యాక్టీరియా అగైన్ ఇన్. ఏదైతే బయటికి పోవాలో అది బయటికి పోదు, అక్కడే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అండ్ సో ఎదుగుదల మనిషిలోనూ తక్కువ అయిపోతుంది. ఎదుగుదల అయిపోవడం వదిలేసేయండి, మన ఫేసు పేలుగా అయిపోతుంది, జుట్టు అదోలాగా అయిపోతుంది. వై? బికాస్ ఆఫ్ దిస్ కవరింగ్ అవర్ ఫేస్ విత్ ద బ్లాంకెట్. అందుకు ముఖం ఎప్పుడు కప్పుకోకూడదు, రైట్? సో మీరు చూసుంటారు టీవీ సీరియల్లో కానీ సినిమాల్లో కానీ, ఒక మనిషి పోయాడు అంటే చచ్చిపోయాడు అంటే ఇండికేషన్ ఏంటి? డాక్టర్లు హాస్పిటల్ ఏం చేస్తారు? దే కవర్ ది ఫేస్, అండ్ అగైన్ వీ హ్యావ్ read a poem. వాట్ ఈస్ దట్ వన్? హోమ్ దే బ్రాట్ హర్ వారియర్ డెడ్. దాంట్లోనూ డెడ్ బాడీకే ఫేస్కి కవర్ అయింది, అండ్ దే వాంటెడ్ టు రిమూవ్ దట్ ఫేస్ కవర్. చూస్తున్నారా ఫేస్ కవర్ ఎంత హార్మ్ఫుల్లో? సో ఫేస్ షుడ్ నాట్ బీ కవర్డ్. సో గ్రానీ సెడ్ దట్, వై ఆర్ యూ కవరింగ్ యువర్ ఫేస్, డోంట్ కవర్ ఇట్, ఆర్ యూ ఫీలింగ్ సో స్లీపీ అని అడిగింది ఆమె. స్వామి అన్కవర్డ్ హిస్ ఫేస్ ఎ లిటిల్ అండ్ విస్పర్డ్. కొంచెం ఇలా ఓపెన్ చేసి మెల్లిగా చెప్పాడు, గుసగుస. ఎవరికి? నాయనమ్మకి. ప్లీజ్ గ్రానీ, డోంట్ టాక్ టు మీ అండ్ డోంట్ లెట్ ఎనీ వన్ డిస్టర్బ్ మీ ఈవెన్ ఇఫ్ ద హౌస్ ఈజ్ ఆన్ ఫైర్. ఇల్లు మంటలైపోయినా సరే నన్ను లేపకు, డిస్టర్బ్ చేయకు. ఎందుకు చేయకూడదు? ఐ షల్ పెర్హాప్స్ డై ఇఫ్ ఐ డోంట్ స్లీప్ ఎట్ వన్స్. నేను ఇప్పుడు తక్షణం పడుకోకపోతే నేను చచ్చిపోతానేమో, అంతగా అలసిపోయాను, నన్ను డిస్టర్బ్ చేయకు, అందరికీ చెప్పు నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పు. ఈజ్ ఇట్ ఎ కరెక్ట్ థింగ్? నో. ది కరెక్ట్ థింగ్ ఈజ్ హిజ్ ఫాదర్ వాంటెడ్ హిమ్ టు స్లీప్ ఇన్ హిజ్ ఆఫీస్ రూమ్ ఆల్ alone, not with the granny, not with the mother. So he is requesting his grandmother not to disturb him, and if he doesn't sleep he may die. That is what he said. Now then he turned over and curled under the blanket. మొహమ్మచ్చి గుడ్డ తీసేసాడు, కానీ బ్లాంకెట్లో శుభ్రంగా ఇలా ముడుచుకొని అటుపక్క తిరిగి, ఇటుపక్క ఫాదర్ ఉంటే అటుపక్క తిరిగి పండుకున్నాడు. హీ స్టార్టెడ్ స్నోరింగ్. గొర్రకాలు తీయడం కూడా మొదలెట్టాడు. మీన్స్ వాట్? హీ ఈజ్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ స్లీపింగ్, హీ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ స్లీపింగ్. పడుకున్నట్టు యాక్షన్ చేస్తున్నాడు, రైట్? అండ్ he started snoring, but soon found his blanket pulled away. Father was standing over him. గొరకలు తీయడం మొదలెట్టాడు. ఈ లోపల ఆ బ్లాంకెట్ ఏదైతే కప్పుకున్నాడో అది ఎవడో లాగేశారు. ఎవడు లాగడం చూస్తే ఎదురుకుండా డాడీ నిలబడున్నాడు. బాగుంది కదా ఇన్సిడెంట్. గెట్ అప్ స్వామి, ఫాదర్ కమాండెడ్. లే స్వామి, లే ఇక్కడి నుంచి. గెట్ అప్ స్వామి, ఫాదర్ కమాండెడ్. హీ లుక్డ్ లైక్ ఏ ఘోస్ట్ ఇన్ ది సెమీ డార్క్నెస్ ఆఫ్ ది porch. Swami stirred and groaned as if in sleep. Get up, Swami, said father a second time. Why do you disturb him? Granny pleaded. Father వచ్చాడు, దుప్పటి లాగేసి గెట్ అప్ స్వామి అన్నాడు. స్వామి నిజంగా పడుకున్నాడా? లేవడానికి ఉత్తునే పడుకున్నాడు. కానీ దుప్పటి ఎప్పుడైతే పుల్ అయిందో అప్పుడు లేచాడు, చూశాడు. ఆ చీకట్లోనూ, ఆ సెమీ డార్క్నెస్లోనూ, ఆ పోర్చ్లోనూ ఎదురుకుండా ఒక దెయ్యం నిలబడిందా అన్నట్టు అనిపించింది. అంటే ఏంటి? ఏంట్రా డాడీయా దెయ్యమా? నేను ఇక్కడ పడుకుని ఉంటే లేపేస్తున్నాడు, ఆఫీస్లో పడుకోమంటున్నాడు, ఎంత పిసరు కూడా దయ్యలేదు. అది అక్కడ సిచ్యువేషన్, రైట్? కళ్ళు దులుపుకొని నిద్ర వస్తుంది డాడీ అన్నాడు.
అంటే మళ్ళా ఫాదర్ ఏం చేశాడు? గెట్ అప్ స్వామి అని మళ్ళా పిలిచాడు. సెట్ ఫాదర్ ఫర్ ది సెకండ్ టైం. వై డూ డిస్టర్బ్ హిమ్ అని గ్రానీ మధ్యలో ఇంటరప్ట్ అయింది. వాడు ఎందుకు అల్లరి పెడుతున్నావు, పడుకొని, చిన్నపిల్లడు కదా అని గ్రానీ చెప్పింది. సో గెట్ అప్ స్వామి, సెట్ ఫాదర్ ఫర్ ది థర్డ్ టైం అండ్ స్వామి గాట్ అప్. లే, ఇప్పుడే చెప్తున్నాను, లే అక్కడి నుంచి అని ఫాదర్ గట్టిగా స్టర్న్గా అనేసరికి స్వామికి లేవక తప్పలేదు, లేచాడు. ఫాదర్ రోల్డ్ అప్ హిస్ బెడ్, టుక్ ఇట్ అండర్ హిస్ ఆర్మ్ అండ్ సెడ్ కమ్ విత్ మీ. ఆ మంచం మీద పరుపు ఉంది కదా, ఆ పరుపును లుమ చుట్టేసి, గుండ్రంగా చుట్టేసి ఇక్కడ పెట్టుకొని కమ్ విత్ మీ, నాతో పద అని తీసుకెళ్ళడం మొదలెట్టాడు. సో స్వామి లుక్డ్ ఎట్ గ్రానీ, hesitated for a moment and then followed his father into the office room. Let me sleep in the hall, father, Swami pleaded. నేను హాల్లో పడుకుంటానులే, వాకట్లో కాదు కానీ ఈ హాల్లో పడుకుంటాను, నీ ఆఫీస్ రూమ్ వద్దు, ఇక్కడే పడుకొని అని ప్లీడ్ చేశాడు. అంతకన్నా ముందు ఏం చేశాడు? అక్కడి నుంచి కదులుతూ కదులుతూ ఒక్కసారి అమ్మమ్మ వైపు, నాయనమ్మ వైపు చూశాడు. నాయనమ్మ హెల్ప్ చేస్తుందేమో అని. నాయనమ్మ కూడాను ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కూర్చుంది కానీ హెల్ప్ చేయలేదు. సో కోపం వచ్చింది, కోపంగా గుమ్మం తిరిగాడు. ఇక్కడ ఫాదర్ వెళ్ళిపోతున్నాడు ఆఫీస్ రూమ్లోకి. డాడీ నేను ఇక్కడ పడుకుంటాను, ఈ హాల్లో పడుకుంటాను డాడీ, ఆఫీస్ రూమ్లో కాదులే, ఇక్కడ పడుకుంటానులే, పోస్ట్లో నాయనమ్మ దగ్గర కాదు, ఇక్కడ పడుకుంటాను అని రిక్వెస్ట్ చేశాడు. హీ ప్లీడెడ్ విత్ హిస్ ఫాదర్. లెట్ మీ స్లీప్ ఇన్ ద హాల్ ఫాదర్, స్వామి ప్లీడెడ్. Your office room is very dusty and there may be scorpions behind your law books. Ante, what is Swami's father? Now, because Swami's father's office contained many law books, we can conclude Swami's father was a lawyer. Right? నీ ఆఫీస్ రూమ్లో వద్దు డాడీ, అక్కడ తేళ్ళు ఉంటాయి, డస్టీగా ఉంటుంది కింద పడుకోవడానికి, ఆ తేళ్ళు నీ పుస్తకాల్లో ఉంటాయి, లేచొచ్చి నన్ను ఖర్చేస్తాయి, నేను వెళ్ళను డాడీ అన్నాడు. సో వాట్ ఈస్ ద వర్డ్ ఫర్ తేళ్ళు? తేళ్ళు మీన్స్ స్కార్పియన్స్. వేర్? ఇన్ యువర్ లా బుక్స్. నువ్వు ఇలాగ బీరోలో అరేంజ్ చేసావు కదా ఇన్ని లా బుక్స్ ఆఫీస్ చుట్టూను, దాంట్లో తేళ్ళే ఉంటాయో పావులే ఉంటాయో, నేను రాను, కింద పడుకోవాలి, డస్టీగా ఉంటుంది, నేను రాను అని స్వామి చెప్పాడు. సో there are no scorpions, boy. You can sleep on the bench. You can sleep on the bench if you like. కింద పడుకోకో, కింద పడుకుంటే కదా స్కార్పియన్ కుడతాయి. అయినా నా ఆఫీస్లో స్కార్పియన్స్ ఎట్లా వస్తాయి? There are no scorpions. And there is a bench, you know. People come and sit on the bench. You use that bench. Sleep on that bench. What is the difference now? Right? అని ఫాదర్ కూడా మళ్ళీ ఇతన్ని కసిరాడు ఒక కసురు. కెన్ ఐ హ్యావ్ ఏ ల్యాంప్ బర్నింగ్ ఇన్ ద రూమ్? ఓకే, నా రూమ్లో ఒక ల్యాంప్ పెట్టండి అన్నాడు. ఒక ల్యాంప్ అంటే ఏంటి? హరికెన్ ల్యాంప్, కిరోసిన్ వేసి ఆ చిమ్నీ వేసి పెడతారు, అది నా రూమ్లో పెట్టండి అన్నాడు. సో నా యూ మస్ట్ లెర్న్ టు బీ బ్రేవ్. You must not be afraid of darkness. It is only a question of habit. Will you at least leave the door open? Swami said very humbly. పోనీ ఆ తలుపైన తీసుంచుతారా అని అడిగాడు. All right, said father, but promise you won't roll up your bed and go to your granny's side at night. If you do it, I will tell your teacher and make you the laughing stock of the whole school. రెండో రిక్వెస్ట్ చేశాడు. కనీసం ఒక ల్యాంప్ ఉంచుతారా అని అడిగాడు. అడిగితే నా చీకట్లో పడుకోవడానికి అలవాటు పడాలి. వాట్ ఇస్ ద వర్డ్ ఫర్ అలవాటు? హ్యాబిట్. హీ షుడ్ హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ స్లీపింగ్ ఇన్ డార్క్నెస్ అలోన్.
అందుకోసం నేను ఇక్కడ పట్టుకొస్తున్నాను. మళ్ళీ ల్యాంప్ అడుగుతావా? ల్యాంప్ ఇవ్వం. పోనీ డాడీ ఈ తలుపేర తీసి ఉంచుతారా అని అడిగాడు. పోనీ కనీసం తలుపు తీసి ఉంచండి. దెన్ ఫాదర్, బికాజ్ ఈజ్ ఎ ఫాదర్, యు సీ, he cannot be harsh always. At this request he said, okay, I can consider this to keep the door open, but you have to promise me not to leave this room at night, get your bed rolled up and go to sleep beside your granny. ఇది నువ్వు చేయకూడదు. నువ్వు చేసేవనుకో నేనేం చేస్తా తెలుసా? మీ స్కూల్కి వచ్చి అందరికీ చెప్తా, రే వీడు ఇంత పెద్దవాడు అయిపోయాడు, కానీ ఎక్కడ పడుకుంటాడు తెలుసా? వాళ్ళ నాయనమ్మ పక్కన పడుకుంటాడు అని అందరికీ చెప్తా, మీ స్కూల్లో మీ టీచర్లకి పిల్లలకి అందరికీ అని భయపెట్టాడు. రైట్? అయితే స్కూల్లో చెప్పేస్తే ఏంటిటా కాదు, అందరు పిల్లలు వెక్కిరిస్తారు, రే ఇంకా చిన్నపిల్లడరా, నోట్లో ఏళ్ళు పెట్టుకుని చిన్నపిల్లడరా, నాయనమ్మ దగ్గర పడుకుంటాడరా అని అందరూ వెక్కిరిస్తారు చూడండి. అప్పుడు మనకి కొంచెం ఎటో అయిపోతుంది, కోపం వస్తుంది, సిగ్గేస్తుంది, ఎన్నో అవుతాయి. కాబట్టి అది తండ్రి చెప్పి పిల్లాడిని భయపెట్టాడు. సో స్వామి వాజ్ పెయిన్డ్ అండ్ యాంగ్రీ. బాధేసింది, పెయిన్డ్, యాంగ్రీ, కోపం కూడా వచ్చింది. ఏం చేయగలడు? కెన్ యూ డూ ఎనీథింగ్? ఇక్కడ మీకు కానీ డాడీ మీద కోపం వస్తే మీరు ఏం చేస్తున్నారు? డాడీ అని డాడీని కొడుతున్నాం. కానీ అప్పట్లో అట్లా కాదు. డాడీకి రెస్పెక్ట్ ఇవ్వాలి, నాన్నగారు అనే పిలవాలా, డాడీ అని కాదు. డాడీతో మాట్లాడడం అంటేనే చాలా కష్టంగా ఉండేది. ఎప్పుడో వారంకోసారో నెలలకోసారో మాట్లాడేవాళ్ళమి. డాడీ ఎట్లా వస్తే మేము ఇట్లా పారిపోయేవాళ్ళమి. పుస్తకం పట్టుకు చదువుకుంటున్నామే డాడీ వస్తేను, ప్లేయింగ్ వగేరా నథింగ్. అంత భయం వేసేది డాడీని చూస్తే. మరి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? డాడీ మీద కోపం వస్తే డాడీ అని కొడుతున్నాం కదా. కానీ ఇక్కడ స్వామి అట్లా ఏం చేయలేడు. బాధేసింది, కోపం వచ్చింది, అన్నీ వచ్చాయి, కానీ హీ కెనాట్ డూ ఎనీథింగ్. హీ డిడ్ నాట్ లైక్ ది క్రూయాలిటీ ఆఫ్ హిస్ ఫాదర్ వాజ్ షోయింగ్. ఎంత క్రూరుడ్రా మా నాన్న, లైట్ కూడా పెట్టకుండా ఆఫీస్ రూమ్లో పడుకోమంటాడా? తలుపు తీసి ఉంచుతాట, అర్ధరాత్రిలో నేను బయటకు వచ్చి నాన్నమ్మ దగ్గర పడుకోకూడదట. రియల్లీ చాలా క్రూరుడు, టైగర్ లాంటివాడు. రైట్? దుష్టుడు. మనసులోనే, బయటికి అనడానికి వీల్లేదు, మాట్లాడలేము, కళ్ళు కూడా పెట్టి చూడకూడదు. రైట్? సో నౌ he cursed the newspaper that had printed the tiger story. ఇప్పుడు డాడీని ఏమనలేడు కదా. దెన్ ఆ న్యూస్ పేపర్ వాడికి ఏం పని లేదు, ఆ టైగర్ స్టోరీ దాంట్లో ఎందుకు ప్రింట్ చేయాలి, యూజ్లెస్ ఫెలోస్ దీస్ ఆర్ అని న్యూస్ పేపర్ వాళ్ళ మీద కోపం చూపించాడు. అది కూడా బయటికా కాదు, మనసులోనే మెల్లిగా. రైట్? తనలో తానే అనుకున్నాడు. He wished that the tiger had not spared the boy. ఆ కుర్రాడు టైగర్ తినేసుంటే న్యూసే రాకపోను. ఆ టైగరు బాయ్ని తినేసుంటే న్యూసే రాకపోను, ప్రింట్ అవ్వకపోను, నేను ఒక్కడిని ఇక్కడ పడుకోకపోను. దట్ వే he reacted for this his father's cruelty. Now the night advanced and the silence in the house deepened. Swami's heart began to beat faster. He remembered all the stories of devils and the ghosts he had heard. He was almost faint with fear. డాడీ ఆ బెంచ్ మీద పక్క పరిచేసి పడుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కెన్ హీ గో అవుట్? నో. ఒకే చిన్న మాటతో డాడీ ఏమొచ్చి వాడిని ఆ గదిలోనే కట్టేసినంత పని చేశాడు, కానీ తలుపు తీసి వెళ్ళిపోయాడు. ఈ కెనాట్ గో అవుట్. పడుకున్నాడు. నిద్ర వస్తుందా? రాదు. ఎందుకు? మెల్లిగా డార్క్నెస్ ఇంక్రీజ్ అవుతోంది,
సైలెన్స్ కూడా ఇంట్లోది ఇంక్రీజ్ అవుతోంది. అందరూ కూడా లైట్లు ఆరిపేసుకొని ఒకళ్ళు పండుకుంటున్నారు. దెర్ ఇస్ నో మూమెంట్ ఇన్ ద హౌస్, దెర్ ఇస్ నో సౌండ్. సైలెన్స్ ఎక్కువైపోయింది. దట్ ఈస్ కాల్డ్ డీపెనింగ్. సైలెన్స్ డీపెండ్. అయితే అక్కడ సైలెన్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో వీడి మనసులో భయం ఎక్కువ అవుతుంది. వై? హీ హెర్డ్ అబౌట్ మెనీ గోస్ట్ స్టోరీస్, రైట్? అంటే దెయ్యాల కథలు, పిశాచాల కథలు ఇవన్నీ విన్నాడు. గ్రానీ కూడా చెప్తూ ఉంటుంది, దెయ్యాలు ఉన్నాయని, దెయ్యాల గురించి చెప్తూ ఉంటుంది. ఎలాగరా బాబు పడుకోవడం, నిద్ర వస్తుందా? రాదు. అది పరిస్థితి స్వామిది. అక్కడ ఇంట్లో అందరూ గుర్రు పెట్టి పడుకుంటున్నారు, హాయిగా పడుకున్నారు. నా పని నుంచి ఎవడు పట్టించుకోడు, నేను ఒక్కడిని ఇక్కడ భయంతో చస్తున్నాను అని అది పరిస్థితి స్వామిది. స్వామి వాజ్ పెయిన్డ్ అండ్ యాంగ్రీ. He did not like the cruelty his father was showing. He cursed the newspaper that had printed the tiger's story. He wished that the tiger had not spared the boy. So now, you see, when a person gets angry and pained, it is not sorrow. If at all sorrow and anger, if these two are there, we can say anguish. ఒక బాధాకరమైన ఫీలింగు యాంగ్విష్. దాంట్లో చిన్న కోపం కూడా ఉంటుంది, నేనేం చేయలేకపోతున్నానే అని. అప్పుడు యాంగ్విష్ అనే వర్డ్ మనం వాడతాం. ఇక్కడ హీ కుడ్ నాట్ అప్లై దట్ వర్డ్, అండ్ సో బోత్ ది క్వాలిటీస్ డిఫరెంట్లీ హ్యావ్ బిన్ పుట్, పెయిన్డ్ అండ్ యాంగ్రీ. రైట్? వై హీ వాస్ పెయిన్డ్, వై వాస్ యాంగ్రీ? First of all, he is pained because his father wanted him to sleep separately in his office room. వాళ్ళ డాడీ ఏమొచ్చి అతగాన్ని ఆఫీస్ రూమ్లో ఒక్కడిగా పడుకోరా అన్నాడు కాబట్టి పెయిన్డ్. యాంగ్రీ వై? బికాస్ ది ఫాదర్ వాజ్ గివెన్ దట్ ఐడియా బై ది స్టోరీ ప్రింటెడ్ ఇన్ ద న్యూస్ పేపర్. న్యూస్ పేపర్లో ఆ న్యూస్ వచ్చింది కాబట్టి ఫాదర్ అనుకునేంటి, చిన్నపిల్లలు వాళ్ళ మటుకు వాళ్ళు స్వతంత్రంగా పడుకోవాలి, ధైర్యంగా పడుకోవాలి. అందుకు యాంగ్రీ, అందుకు పెయిన్డ్. ఏమనుకున్నాడు అప్పుడు? వాట్ డిడ్ హీ థింక్ అబౌట్? ది బాయ్ షుడ్ నాట్ హ్యావ్ బిన్ స్పేర్డ్. ఆ టైగర్ ఆ కుర్రాన్ని తినిచుంటే ఎంత బాగుండు అని అనుకున్నాడు. తర్వాత మరేం పర్లేదురా, పేపర్ వాళ్ళకి ఇలాంటి న్యూసే వేస్తారు అని రెండూ అనుకున్నాడు. ఒకటి, హీ కర్స్డ్ ద న్యూస్ పేపర్ ఫెలో అండ్ ఆల్సో హీ విష్డ్ దట్ ది టైగర్ వుడ్ హ్యావ్ ఈటన్ ది బాయ్, కిల్డ్ అండ్ ఈటన్ ది బాయ్. అంటే అట్లాంటి పరిస్థితుల్లో మనకి అలాగే అనిపిస్తుంది. అది రైటర్ చూడండి ఎంత చక్కగానో ఒక్కొక్క ఇన్సిడెంట్ మనకు చెప్తున్నాడు. హీ డిడ్ నాట్ లీవ్ ఎనీ ఇన్సిడెంట్, హీ ఈజ్ డిస్క్రైబింగ్ ది మెంటల్ స్టేటస్ ఆఫ్ స్వామి దేర్. అప్పుడు మనసులో వాడు ఏంటనుకుంటున్నాడు అన్నది కూడా మనకి ఒక చిన్న పారాగ్రాఫ్లో ఇక్కడ పెట్టారు. ది నైట్ అడ్వాన్స్డ్ అండ్ ది సైలెన్స్ ఇన్ ద హౌస్ డీపెండ్. స్వామీస్ హార్ట్ బిగాన్ టు బీట్ ఫాస్టర్. హీ రిమెంబర్డ్ ఆల్ ది స్టోరీస్ ఆఫ్ డెవిల్స్ అండ్ గోస్ట్స్ హీ హ్యాడ్ హర్డ్. హీ వాజ్ ఆల్మోస్ట్ ఫెయింట్ విత్ ఫియర్. మనం ఒక్కళ్ళే ఒక రూమ్లో ఉన్నాం, పడుకున్నాం, నిద్ర పడుతుందా? పట్టదు. వీ కెనాట్ స్లీప్. వై కాంట్ వీ స్లీప్? బికాస్ వీఆర్ ఎలోన్. దట్ థాట్ ఇట్ సెల్ఫ్. అండ్ నెక్స్ట్, దెర్ ఇస్ సైలెన్స్ ఎవ్రీవేర్. అంటే మనం ఊపిరి పీల్చుకుంటే ఊపిరి కూడా వినపడుతూ ఉంటుంది, ఇది వినపడుతూ ఉంటుంది. అంటే అంత భయంకరమైన పరిస్థితి మనమే ఏర్పరచేసుకుంటాం. Silence is not at all fearful, but we make it fearful because it is silence. మనం ఒక చిన్న సినిమా చూసాం, అతడు అన్న దాంట్లో. అక్కడ మన నాయుడు గారు కళ్ళద్దాలు పెట్టుకొని అంటారు ఒక మాట, ఆ ట్రాక్టర్ ఆపేసినప్పుడు, రే ఆపరా అని గట్టిగా అరిస్తే ఆ ట్రాక్టర్ ఆగిపోతుంది. సైలెన్స్ ప్రివైల్డ్ ఓవర్ దాట్. కంప్లీట్గా సైలెన్స్ అయిపోతుంది. అరే నిశ్శబ్దం కూడా ఇంత భయంకరంగా ఉంటుందిరా అంటాడు. అంటే నిశ్శబ్దం కూడా అప్పుడప్పుడు భయంకరంగా ఉంటుంది మనకి. వెన్ వీ గెటప్ ఎట్ నైట్ 2 o'clock, ఇఫ్ వీ వాంట్ టు గో టు బాత్రూమ్ ఆర్ ఇఫ్ వీ వాంట్ టు గో టు ది ఫ్రిడ్జ్ ఫర్ వాటర్, ఇట్ ఈస్ ఎ హెల్ ఆఫ్ ఏ జాబ్. మన ఇంట్లోనే
ఇట్ ఈస్ నాట్ ఇన్ అదర్స్ హౌస్. మన ఇంట్లోనే ఇక్కడి నుంచి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికో ఇక్కడి నుంచి ఆ టాయిలెట్ వెళ్ళడానికో మనం భయపడతాం. అలాగే రాజు కూడా ఇక్కడ భయపడ్డాడు, భయపడుతున్నాడు, పడ్డాడు కాదు, భయపడుతున్నాడు. సో అప్పుడు ఏంటవుతుంది, దెయ్యం కథలు, భూతాల కథలు అన్నీ మనకు జ్ఞాపకం వస్తాయి. అలాగే అతగాడు కూడా వాళ్ళ నాయనమ్మ చెప్పిన భూతాల కథలు, దెయ్యం కథలు ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఇంకా ఎక్కువగా భయపడిపోయాడు, చెమట్లు పట్టేశాయి. రైట్. సో he was about to fall faint with fear. భయంతోనూ అన్కాన్షియస్ అయిపోవడానికి రెడీ అయిపోయాడు, ఫెయింట్ అయిపోవడానికి రెడీ అయిపోయాడు. స్వామి హర్రీడ్ గాట్ అప్ అండ్ స్ప్రెడ్ హిస్ బెడ్ అండర్ ది బెంచ్. ముందు ఎక్కడ పడుకున్నాడు, బెంచ్ మీద పడుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, ఇంత భయం వేస్తుంది కదా, ఎక్కడో దాంకోవాలి, దాంకుంటే కొంచెం సేఫ్టీగా ఉంటుంది. సో ఆ పరుపు చుట్టేసి ఆ బెంచి కింద పరుపు వేసేసుకొని దాన్ని పడుకున్నాడు. చూడండి, మనం భయం వేస్తే మనం ఎలాంటి పనులు చేస్తాము అన్నీ కూడా రైటర్ చక్కగా వర్ణించాడు ఇక్కడ. స్వామి హర్రీడ్లీ గాట్ అప్, గబగబా లేచాడు. అండ్ స్ప్రెడ్ హిస్ బెడ్ అండర్ ది బెంచ్, బెంచ్ కింద వేసేసుకున్నాడు. అండ్ క్రౌచ్డ్ దేర్, క్రౌచ్డ్ వంగోని ఇలాగా ముడుచుకొని పడుకోవడం, వంగోని చూడడం, వంగుండిపోవడం, వీటిని క్రౌచ్డ్ అంటారు. సో క్రౌచ్డ్ దేర్, ఇట్ సీమ్డ్ టు బీ ఏ మచ్ సేఫర్ ప్లేస్. ఇప్పుడు ఆహా, కొంచెం మనం సేఫ్టీగా ఉన్నాం, సేఫర్ ప్లేస్కి వచ్చేసాం, మనం జాగ్రత్తగా ఇక్కడ ఉంటాం, ఈ కింద బెంచ్ కింద మనం పడుకోవచ్చును. ఎవరికి కనపడం కదా, దెయ్యం వచ్చినా, భూతం వచ్చినా, దొంగ వచ్చినా, ఏం వచ్చినా మనం కనపడం, బెంచ్ కనపడుతుంది, బెంచ్ కింద చోటు కదా, అందుకు బెంచ్ కింద పడుకున్నాం. అండ్ వీ ఫీల్ ఇట్ ఈస్ ఎ సేఫర్ ప్లేస్. A tiger was, he shut his eyes tight and encased himself in his blanket. Unknown to himself, Swami fell asleep. In his sleep, he had a terrible dream. Now, ఆ బెంచి కింద పడుకోవడంలోనే వాడికి భయం తీరిపోయిందా, కాదు, ఇంకేం చేశాడు, కళ్ళు గట్టిగా మూసేసుకున్నాడు. తర్వాత దెర్ ఇస్ ఎ బ్లాంకెట్, దుప్పటి ఉంది, ఆ దుప్పటి పూర్తిగా కప్పేసుకున్నాడు. కప్పేసుకున్న తర్వాత ఎప్పుడు పడుకున్నాడో తెలీదు, పడుకుండిపోయాడు. అంటే ఏంటి, మనం ఇఫ్ వీ ఫీల్ సేఫ్ వీ కెన్ స్లీప్, అవర్ బ్రెయిన్ విల్ ఆల్సో హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్. విత్ దాట్ వీ కెన్ గో టు స్లీప్. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ హియర్. ఇక్కడ అదే అయింది. కుర్రాడు భయం పోగొట్టుకున్నాడు, పడుకున్నాడు, దుప్పటి కప్పేసుకుని కళ్ళు గట్టిగా మూసేసుకున్నాడు, భయం పోయింది. ఎప్పుడు పడుకున్నాడు తెలియదు, పడుకున్నాడు. అయితే పడుకోవడంలో గొప్పతనం ఏంటి అంటే, హీ డ్రెమ్ట్, ఒక కళ వచ్చింది. రైట్. ఆ కళ ఏంటి, ఎ టైగర్ వాజ్ చేజింగ్ హిమ్. స్వామి ట్రైడ్ హార్డ్ టు ఎస్కేప్ బట్ హిస్ ఫీట్ వుడ్ నాట్ మూవ్. పండుకునే ముందు ఏంటనుకున్నాడు, పేపర్ వాడిని తిట్టాడు, టైగర్ కథ వెయ్యాలా, మరేం పనులు లేవా వీడికి అని తిట్టుకున్నాడు. ఆ టైగర్ ఆ కుర్రాన్ని తినేస్తే బాగుండు అనుకున్నాడు, రెండు అనుకున్నాడు కదా. తో వన్ ఆఫ్ ది థింగ్స్ హీ సీస్ ఇన్ హిస్ డ్రీమ్. కళలు ఎప్పుడూ కూడా మనం సబ్కాన్షియస్లో కొన్ని ఘటనలు ఉండిపోతాయి. వాట్ ఈస్ సబ్కాన్షియస్ అంటే, బ్రెయిన్ చిన్న మెదడు, పెద్ద మెదడు రెండు ఉన్నాయి కదా. ఆ చిన్న మెదడులో కొన్ని ఇన్ఫర్మేషను అక్కడ స్టోర్ అవుతుంది, కాపీ అవుతుంది. రైట్. ఆ స్టోర్ అయిన ఇన్ఫర్మేషను మనకు తెలియదు, అది అలా ఉంటుంది. ఎప్పుడో సడన్గా జ్ఞాపకం వస్తుంది. రైట్. దట్ ఈస్ సబ్కాన్షియస్. అది మనం ఎక్కడో జ్ఞాపకం ఉంచుకున్నాం కానీ మనం గుర్తుపెట్టుకోలేదు. అలాగే ఈ కుర్రాడు అక్కడ తిట్టేశాడు కదా, అది సబ్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. టైగర్ కుర్రాడిని తినేసి ఉండవచ్చు కదా అని. ఇప్పుడు సేమ్ థింగ్ హీ ఈజ్ లుకింగ్ ఇన్ హిస్ ఆర్ హీ ఈజ్ వాచింగ్ ఇన్ హిస్ డ్రీమ్. He is dreaming. What is the term? A tiger was chasing him and he could not move from the place. Now the tiger has to pounce on him. Tiger అతని దుమకాలి, దుమికి అతన్ని పట్టుకోవాలి. రైట్. సో in his sleep he had a terrible dream. A tiger was chasing him. Swami tried hard to escape but his feet would not move. He tried to open his eyes, but his eyelids would not open.
పండుకునే ముందు ఏం చేశాడు, కళ్ళు గట్టిగా మూసేసుకున్నాడు. కళ్ళు ఇప్పను ఏమైతే అయింది అనుకున్నాడు కదా, అది అగైన్ ద బ్రెయిన్ కాట్. నౌ హీ వాంటెడ్ టు ఓపెన్ హిజ్ ఐస్ బట్ హీ కుడ్ నాట్. చూసారా ఆ కళ ఎలా వస్తుందనో, కళలు ఎప్పుడు కూడా అట్లాగే వస్తాయి. సో హీ గ్రౌండ్ ఇన్ డిస్పైర్, అయిపోయింది. నౌ ఐ కెనాట్ డూ ఎనీథింగ్, ఐ కెనాట్ ఓపెన్ మై ఐస్, ఐ కెనాట్ ఓపెన్ మై మౌత్ అండ్ ఐ కెనాట్ పుల్ మై లెగ్స్ టు రన్. అయిపోయింది. ద టైగర్ విల్ పౌన్స్ ఆన్ మీ అండ్ ఈట్ మీ అవే అని అనుకున్నాడు. డిస్పైర్ అంటే మరి ఇంకేమి ఆశ ఏమీ లేదు. ఐఎమ్ టు సరెండర్ మై సెల్ఫ్ టు ద టైగర్, డిసైడెడ్. ఎట్ లాస్ట్ యూజింగ్ అట్మోస్ట్ ఎఫర్ట్ హీ ఓపెన్ హిస్ ఐస్. లాస్ట్లీ గట్టిగా ప్రయత్నం చేసి కళ్ళు ఓపెన్ చేశాడు. ఆ గట్టిగా ప్రయత్నం చేయడం అట్మోస్ట్ ఎఫర్ట్ ఉపయోగించి కళ్ళు ఓపెన్ చేశాడు. హీ పుట్ హిస్ హ్యాండ్ అవుట్ టు ఫీల్ హిస్ గ్రానీ. ఇలా తనివాడు. తనివితే ఎవడో గ్రానీ ఉందా, లేదు, ఇడొక్కడే పడుకున్నాడు. గ్రానీస్ ప్రజెన్స్ యాజ్ వాజ్ హిస్ హ్యాబిట్. ఎప్పుడైతే నిద్రలో లేస్తుంటాడో ఈ హ్యావింగ్ ఏ హ్యాబిట్, అతనికి అలవాటు. హ్యాబిట్ అంటే అలవాటు. ఏంటి అలవాటు? ఇక్కడ లేవగానే చేయిపెట్టిలాగా అనడం చాలామందికి ఉంటుంది. ఇలా చేయిపెట్టి అనడం, పక్కన ఉన్నారా, పడుకున్నారు కదా, అతను ఉన్నారా లేదా, వాడు ఉన్నాడా లేదా, ఆమె ఉందా లేదా, చేపెట్టి చూస్తాం. లేదు, భయం ఎక్కువ అవుతుంది. హ్యాబిట్. బట్ హీ ఓన్లీ టచ్డ్ ది వుడెన్ లెగ్ ఆఫ్ ది బెంచ్. ఎక్కడ పడుకున్నాడు? బెంచ్ కిందన. ఇలాగంటే ఏంటి తగులుతుంది? ఆ బెంచ్ తాలూకా లెగ్ తగిలింది. బెంచ్. అట్ వన్స్ హీస్ లోన్లీ స్టేట్ కేమ్ బ్యాక్ టు హిమ్. వెంటనే అనుకున్నాడు, నేను ఎక్కడ పడుకున్నాను? బెంచ్ కింద, మా డాడీ తాలూకా ఆఫీస్ రూమ్లో బెంచ్ కింద పడుకున్నాను అన్నది మళ్ళా మైండ్లోకి వచ్చింది. వస్తే హీ షుక్ ఇన్ ఫియర్ అండ్ క్లోజ్డ్ హిజ్ ఐస్ అగైన్. మళ్ళా కొంచెం భయపడ్డాడు, కళ్ళు మూసేసుకున్నాడు. హీ హ్యాడ్ ఎ లిటిల్ రజల్ నాయిస్ ఇన్ ద రూమ్. ఎక్కడో ఏదో చిన్న కదులుతున్నట్టు సక్ సక్ అనే ఆవాజ్ వచ్చింది. రజల్ మీన్స్ దట్ కైండ్ ఆఫ్ సౌండ్ which is very minor and very stealthily. If somebody walks, if something moves, that kind of sound comes. ఎవడైనా దొంగతనంగా నడవడం కానీ, ఏదైనా కింద మెల్లిగా మూవ్ అవడం కానీ, అలాంటప్పుడు ఆ రసల్ సౌండ్ వస్తుంది. సో హీ హెర్డ్ ఏ రసల్ సౌండ్. వాట్ కెన్ దిస్ బీ? డిడ్ హీ ఆస్క్ అవుట్ వాట్ కెన్ దిస్ బీ? నో, హీ ఆస్క్డ్ హిమ్సెల్ఫ్. ఎప్పుడైతే మనం మనలో మాట్లాడుకుంటామో వాట్ కెన్ దిస్ బీ, ఈ సౌండ్ ఏమవుతురా అని మనం మనసులో అనుకుంటాం. థాట్ స్వామి అండ్ స్లోలీ ఓపెన్ హిజ్ ఐస్. మళ్ళీ ఒక కన్ను ఇప్పాడు, రెండో కన్ను ఇప్పాడు, మెల్లిగా కళ్ళు ఇప్పాడు. సంథింగ్ వాజ్ మూవింగ్ ఇన్ ద డార్క్నెస్. ఎవడో ఏదో ఒక వస్తువు లేకపోతే ఒక మనిషి ఏదో మూవ్ అవుతోంది అక్కడ రూమ్లోను. స్వామి లే గేజింగ్ అట్ ఇట్ ఇన్ హరర్. గేజింగ్ అట్ ఇట్ ఇన్ హరర్. ఇన్ హరర్ భయంతో. అంటే ఇందాక ఫియర్కి ఇప్పుడు హర్రర్కి ఏమైనా తేడా ఉందా? ఉన్నది. ఫియర్ అనేది మనలో ఉండేదే వస్తువు. మనలో ఒక మనసులోనే ఉంటుంది, మన దగ్గరే ఉంటుంది. అది ఎవడైనా గట్టిగా అరిస్తే మనం భయపడతాం. ఈ హర్రర్ అనేది మనలో ఉండదు, బయట ఉంటుంది. ఒక హర్రర్ పిక్చర్ చూసామనుకోండి, అప్పుడు భయపడతాం, అది హర్రర్. చీకట్లో వెళ్తున్నప్పుడు ఎదురుకుండా ఏదో తెల్లటి వస్తువు వస్తుందనుకోండి, భయపడడం, అది హర్రర్. ఇది మనలో ఉండదు, మనం ఏదో చూస్తే తెలుస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫియర్ అండ్ హారర్. బట్ బోత్ ఆర్ సినోనిమ్స్. రెండు కూడా ఒకదానికి ఒక సమానార్థ శబ్దాలే. కానీ డిఫరెన్స్ ఇస్ దట్ ఫియర్ అందరిలోనూ ఉంటుంది, అందరి మనసులో ఉంటుంది. హర్రర్ బయట ఉంటుంది. ఆ బయట ఉన్న హర్రరు లోపల ఫియర్ని లేపుతుంది. అందుకు మనం భయపడతాం. ఎంత భయపడతాం అంటే చెమట్లు పట్టేస్తాయి, ముందుకు ఒక అడుగు వెయ్యం. అట్లాంటి భయాన్ని హర్రర్ అంటారు. సో ఒక వస్తువు ఆ రూమ్లో కదులుతోంది, దాన్ని చూస్తున్నాడు. గేజింగ్ ఈజ్ లుకింగ్, వాచింగ్, సీయింగ్ అన్నీ అవ్వచ్చును. దానికి చిన్న తేడా ఉంది. మళ్ళా గేజింగ్ అన్నదానికి, సీయింగ్ అన్నదానికి. గేజింగ్ ఏంటి? కళ్ళు ముయ్యకుండా, రెప్ప వాల్చకుండా పరీక్షగా ఏమిట్రా ఈ వస్తువు అని చూడటాన్ని గేజింగ్ అంటారు. రైట్? అయితే మామూలుగా సీయింగ్, దట్ ఈస్ మామూలు సీయింగే. లుకింగ్ అంటే విత్ ఎక్స్పెక్టేషన్ టు సీ ఈజ్ లుకింగ్.
రైట్, ఇలా తేడాలు ఉన్నాయి. సీ, లుక్, గ్యాజ్ అండ్ ఎగ్జామిన్, పీప్, పియర్, ఇవన్నీ వేరే వేరే తేడా, ప్రతిదానికి తేడా ఉన్నది. కానీ అన్నీ చూస్తే చూడడమే, మళ్ళాను వాచ్ చూడడమే, నోటీస్ చూడడమే, కానీ మళ్ళీ వేరే 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 తేడా, దానికి డిఫరెన్స్ ఉన్నాయి. కానీ సినోనిమ్స్ చెప్పుకుంటే ఇవన్నీ సినోనిమ్సే. సో గేజింగ్ అట్ ఇట్ ఇన్ హరా, భయంతో దాని వైపు అలాగ చూస్తున్నాడు కళ్ళు ముయ్యకుండా. హీ వాజ్ సర్టన్ దట్ హిస్ ఐస్, హిస్ ఎండ్ had come. The devil would soon pull him out and tear him to pieces. ఇది డెవిలే, రూమ్లో నడుస్తున్నది డెవిలే. రైట్, నేను బెంచ్ కింద దాముకున్న డెవిల్కి తెలియదా? తెలుస్తుంది కదా. ఇట్ నోస్ ఇట్. డెవిల్ నోస్ ఎవ్రీథింగ్. సో నౌ ఇట్ హ్యాస్ టు కమ్ టు మీ, ఇట్ హ్యాస్ టు పుల్ మీ ఫ్రమ్ ది బెంచ్ అండ్ ఇట్ హ్యాస్ టు టేర్ మీ అపార్ట్. నన్ను చింపేస్తుంది, తినేస్తుంది, అయిపోయింది, నేను అవుట్ అయిపోయింది బాబు అని డిసైడ్ అయిపోయాడు. సో వాట్ ఆర్ ద యూజ్ ఆఫ్ వెయిటింగ్? స్వామి థాట్, అయితే ఏం చేస్తాం? వై ఐ షుడ్ వెయిట్ హియర్? డెవిల్ వచ్చి నన్ను పట్టుకొని లాగి చింపేసి తినేసే వరకు ఇక్కడ నేను ఎందుకు వెయిట్ చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చాడు. యాజ్ ఇట్ కేమ్ నియరర్, స్వామి క్రాల్డ్ అవుట్ ఫ్రమ్ అండర్ ది బెంచ్. అట్ వన్స్ హీ క్రచ్డ్ ఇట్స్ లెగ్ and dug his teeth in. ఏమైతే అయింది? I won't wait for the devil to come to me. I will go and attack the devil. ఎప్పుడవుతుంది? డూ ఆర్ డై పరిస్థితి వస్తే, నువ్వు చెయ్యి లేకపోతే చావు, అట్లాంటి పరిస్థితి వస్తే ఎంతవాడికైనా వచ్చిన తెగింపు వచ్చేస్తుంది. అండ్ హీ విల్ డూ మిరకిల్స్ దార్, అండ్ హీ డస్ మిరకిల్స్. Again, if you take the example of the picture you have seen, అతడు దాంట్లో నువ్వు అంత పెద్ద బిల్డింగ్ మించి దూకుతాడు. పోలీసులకు దొరికే కన్నా, వాళ్ళ చేతులు చచ్చే కన్నా కింద పడి చచ్చిపోతాను అనుకొని అతను దూకాడు. దూకితే చేతికి ఏంటి దొరికింది? ఒక తాడు దొరికింది. ఆ తాడు పట్టుకొని జర్రమని జారాడు, కింద పడలేదు. ఎక్కడ పడ్డాడు? ట్రైన్ మీద, మూవీ అవుతున్న ట్రైన్ మీద పడ్డాడు. అది తెగింపు అంటారు దాన్ని. ఏమైతే అయింది అదే మన స్వామి మనసు కూడా లాస్ట్ మూమెంట్లో వచ్చింది. ఏమిటైతే అయింది, లెట్ ఇట్ హ్యాపెన్. వాట్ హ్యాపెన్స్? లెట్ ఇట్ హ్యాపెన్ అనుకుని ఏం చేశాడు? క్రాల్డ్ అవుట్ ఆఫ్ ది బెంచ్. వెన్ ద క్రియేచర్ ఈస్ కమింగ్ నియరర్ టు హిమ్, హీ క్రాల్డ్ అవుట్ ఆఫ్ ది బెంచ్ అండ్ హీ వాజ్ రెడీ. As soon the creature comes to his bench, he caught hold of the leg. పట్టుకున్నాడా? అంతేనా? ఆ పిక్క ఉంటుంది కదా, పిక్క అంటే కాలు తలక ఈ భాగం, మునుక్కిను పాదానికి మధ్య భాగం, ఇది పిక్క. దాన్ని పట్టుకొని కొరికాడు. He had, what did he do? He dug his teeth in. కొరికి పడం దాంట్లో పెట్టాడు, అంతే. There was a painful cry. ఎవరికైతే వీడు కొరికాడో వాడు మనిషే కదా, గట్టిగా అరిచాడు వాడు. అయ్యో, సంథింగ్ హ్యాస్ బిటన్ మీ. వాట్ ఇస్ వర్డ్ అయ్యో? ఈ అయ్యో అన్నది ఏంటి? అది వర్డ్ కాదు, అది దానికి ఏమైనా మీనింగ్ ఉందా? లేదు. అయితే ఏం చేస్తుంది అక్కడ? ఇట్ షోస్ ది ఫీలింగ్. వెన్ ఎవర్ దేర్ ఈస్ సమ్, వాట్ ఇస్ దట్, 2 letters or 1 letter whatsoever, if it gives a sound and the sound shows the feeling, that is called as interjection. Here the interjection, ayo, it is South Indian interjection, and that gives the meaning what? A painful cry it is. So, ayo, something has beaten me. Ayo, nadedo korikesindi baboy, karchesindi baboy అని అరిచాడు. Then there was heavy tumbling. ఏదో కొరికేసింది కదా, హీ కెనాట్ స్టాండ్. అతను పడ్డాడు. పడ్డ తర్వాత కాలు లాక్కోవాలి కదా, లాక్కున్నాడు. లాక్కుంటే ఈ స్వామి కూడా వెళ్ళాడు కదా, అండ్ సో దేర్ వాజ్ ఏ గ్రేట్ టంబ్లింగ్ సౌండ్ దేర్. టంబ్లింగ్ అండ్ ఫాలింగ్ ఎమిడిస్ట్ ఫర్నిచర్. అక్కడ బోల్డ్ ఫర్నిచర్ ఉంది. అక్కడ ఒక కుర్చీ, ఒక స్టూల్, ఒక బెంచ్, ఇవన్నీ ఉన్నాయి.
దాని మీద ఆ కొరికిన వాడిని ఎవడైతే వాడు పడ్డాడు, తర్వాత వీడు స్వామి కూడా పడ్డాడు. సో నౌ యూ కెన్ అండర్స్టాండ్ దెర్ ఇస్ ఎ గ్రేట్ సౌండ్ ఇన్ ద ఆఫీస్ రూమ్. ఎవ్రీవన్ ఇన్ ద హౌస్ వాజ్ అవేకెండ్. ప్రతి వాళ్ళు లేచిపోయారు, ఇంకా మన నిద్ర లేదు, లేచిపోయారు. అవేకెండ్ బై ది లౌడ్ నాయిస్. పెద్ద సౌండ్ వచ్చింది కదా, అరిచాడు, ఫర్నిచర్ పడిపోయింది, అంతా అయింది. కాబట్టి ప్రతి వాడు లేచిపోయి వాడు తెలుసు. ఇన్ ఏ మూమెంట్ ఫాదర్ అండ్ ఎ సర్వెంట్ కేమ్ రన్నింగ్ విత్ ఎ లైట్. వెంటనే ఒక లైట్ వెలిగించి టార్చ్ పట్టుకొని సర్వెంటు ఫాదరు ఇద్దరు కూడా ఆఫీస్ రూమ్లో ఏమిటైందా బాబు, ఎంత పెద్ద అరుపు ఏంటని చెప్పేసి అక్కడికి వచ్చేసారు. బోత్ హ్యావ్ కమ్ దేర్. Both of them fell on the burglar, who lay amidst the furniture, then with a bleeding knee. Now, ఆ ఇద్దరు కూడా టార్చ్ లైట్ వేసి చూస్తే ఎవడో కొత్త మనిషి ఉన్నాడు ఆఫీస్లో, అండ్ అక్కడ స్వామి ఉన్నాడు. ఆ కొత్త వాడి మీద ఇద్దరు కూడాను, ఫాదర్ అండ్ సర్వెంట్, బోత్ పౌన్స్డ్ ఆన్ హిమ్, అండ్ దట్ ఫెలో వాజ్ హ్యావింగ్ ఏ బ్లీడింగ్ నీ. ఆ పెక్క కొరికేసాడు కదా, దాంట్లో రక్తం వస్తుంది, అక్కడ ఉన్నాడు, వాడు పడి ఉన్నాడు. The next day was a day of congratulations for Swami. His classmates looked at him with respect. His teacher patted his back for his courage and bravery. The headmaster said that he was a true scout. Swami had beaten into the knee of a notorious housebreaker, and the police were grateful to him. ఎంతో చూడండి, ఒక చిన్న భయంతో కూడుకున్న కరేజ్తోనూ చేసిన పనికి ఎంతమంది సంతోషించారు, ఎంతమంది కంగ్రాచులేట్ చేస్తున్నారు, ఎంతమంది ప్రశంస చేస్తున్నారు చూడండి. మీన్స్ మనం భయపడకూడదు అంటే భయం ఉంటుంది, కానీ ఆ భయంలోనే మనం సాహసం కూడా చేయాలి. అదే ఇక్కడ స్వామి చేశాడు. కాబట్టి క్లాస్మేట్స్, క్లాస్ టీచర్స్, స్కూల్ టీచర్స్, హెడ్ మాస్టర్ అండ్ ది పోలీస్, ఎవ్రీబడి వాజ్ ప్రైజింగ్ హిమ్, అండ్ స్వామి వాజ్ greatly happy. Why police has congratulated him? Why? He has beaten a notorious thief. Burglar ki thief ki teda enti? Burglar is a house breaker. ఇంట్లోకి చొరబడతాడు, ఆ కిటికీ తీసేసో, ఈ దర్వాజా విరక్కొట్టేసో, ఆ తాళం తీసేసో, లేకపోతే గోడ కన్నం తవ్వో లోపలికి వస్తాడు. హీ ఈజ్ ఎ బర్గ్లర్. థీఫ్ అంటే ఏంటి? ఓ చిన్న చిన్న దొంగతనాలు చేసుకునేవాడు దొంగ. తలుపు తీసుంది, లోపలికి వచ్చాడు, వాచిపెట్టుకు వెళ్ళిపోయాడు. హీ ఈజ్ ఎ థీఫ్. హీ డిడ్ నాట్ బ్రేక్ ది డోర్. బట్ ద పర్సన్ వన్ హూ బ్రేక్స్ ద డోర్, ఆర్ హీ బ్రేక్స్ ది వాల్, ఆర్ రిమూవ్స్ ది విండో, దట్ ఫెలో ఈజ్ కాల్డ్ as బర్గ్లర్. రైట్? సో when father returned home from the club that night, he asked, "Where is the boy?" "He is asleep." "So early?" "He did not have a wink of sleep the whole of last night," said Swami's mother. "Where is he sleeping?" "In his usual place." "Sleeping beside his granny again?" Father exclaimed. "That is why he wanted to be asleep before I returned home. Clever boy." ఎక్కడ పడుకున్నాడు? ది నెక్స్ట్ డే వెన్ ఫాదర్ హ్యాడ్ కమ్ హోమ్, బిఫోర్ దాట్ స్వామి స్లెప్ట్. ఫాదర్ కేమ్, బిఫోర్ దాట్ స్వామి హ్యాడ్ స్లెప్ట్. రైట్? వేర్? ఇన్ హిజ్ యూజువల్ ప్లేస్. వాట్ ఈజ్ యూజువల్ ప్లేస్? ఎక్కడైతే రోజు మనం కూర్చుంటామో దట్ ఈజ్ యూజువల్ ప్లేస్. ఎక్కడైతే రోజు పండుకుంటామో యూజువల్ ప్లేస్. ఎక్కడైతే రోజు మనం తింటామో యూజువల్ ప్లేస్. అంటే అలవాటు పడిపోయిన జాగా. రైట్? ఓహో, హీ ఈజ్ స్లీపింగ్ నెక్స్ట్ గ్రానీ, అండ్ సో హీ హ్యాడ్ స్లెప్ట్ బిఫోర్ మై కమింగ్. నేను వచ్చే ముందే పండుకుండిపోయాడు అందుకే అని ఫాదర్ అన్నాడు. క్లెవర్ బాయ్ అని కూడా వచ్చిందా, కమెంట్ కూడా ఇచ్చేశాడు. లెట్ హిమ్ స్లీప్ వెర్ హీ లైక్స్, మదర్ సెడ్ యాంగ్రీలీ. నిన్న జరిగింది చాలు, ఎక్కడ కావాల్సి వాడిని అక్కడే పడుకోనండి. మదర్ వుడ్ బీ బిట్ మోర్ జనరస్ టు ది చిల్డ్రన్ దెన్ ది ఫాదర్. ఫాదర్ ఈజ్ ఆల్సో జనరస్, ఫాదర్ ఈజ్ ఆల్సో హీ హాస్ ఆల్సో హ్యావ్ ది లవ్, బట్ మదర్స్ లవ్, మదర్స్ అఫెక్షన్ ఈజ్ మోర్ ఆన్ ది చిల్డ్రన్. ఎక్కడ కావాల్సి అక్కడ పడుకోనండి, వాడిని అల్లరి పెట్టద్దు
అని మదర్ ఒక ఆర్డర్ పాస్ చేసేసింది. సో యూ నీడ్ రిస్క్ హిజ్ లైఫ్ అగైన్. మళ్ళా వాడి లైఫ్ రిస్క్లో పడేస్తారా? నేను ఎంత కుర్రాడు ఎంత భయపడిపడి తెలుసా మీకు? సెట్ అవ్వడానికి ఇంత టైం పట్టింది. లెట్ హిమ్ స్లీప్ వేర్ ఎవర్ హీ వాంట్స్ అని మదర్ ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఆల్ రైట్, ప్యాంపర్ హిమ్ అండ్ స్పాయిల్ హిమ్. నాకే వాడిని ప్యాంపర్ చేయండి అండ్ స్పాయిల్ హిమ్, వాడు చెడవాడవని నాకేం కావాలి అని ఫాదర్ అనేసాడు. యాజ్ మచ్ యాజ్ యూ లైక్, ఎంత కావాలన్నంత వాడిని చెడగొట్టేసేయండి అని చెప్పేసి ఫాదర్ మంబల్డ్ యాజ్ హీ వాక్డ్ అవే టు హిస్ రూమ్. తన రూమ్కి వెళ్ళిపోతున్నప్పుడు మీ ఇష్టం, వాడిని పాడు చేయండి, వాడు అలాగే లాడ్ ప్యార్ చేస్తే అట్లాగే ఉంటుంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు. స్వామి వాజ్ ఫాలోయింగ్ ద హోల్ కాన్వర్జేషన్ ఫ్రమ్ అండర్ ది బ్లాంకెట్. హీ ఫెల్ట్ ఎ గ్రేట్ రిలీఫ్ టు హియర్ హిస్ ఫాదర్ గివింగ్ హిమ్ అప్. ఆహా, ఆ బ్లాంకెట్ కింద పడుకున్నాడు కదా, నిద్ర వచ్చేసిందా వేరంగాను, రాత్రి అంతా నిద్ర లేదా, ఏమైనా సరే నిద్ర రాలే, వింటున్నాడు డాడీ ఏమంటారా అని. రైట్, ఎప్పుడైతే డాడీ అనేసాడో మీ ఇష్టం తగలెట్టండి, ఏం చేస్తే చేయండి, కుర్రాడు పాడైపోతాడు, మరి నన్ను అడగద్దు అనేసి అతను రూమ్లోకి వెళ్ళిపోయాడు. రూమ్లోకి వెళ్ళిపోయినప్పుడు కింద నుంచి వింటున్నాడు అంతా కాన్వర్జేషన్ అంతా. అండ్ హీ రిలీవ్డ్. ఆహా, నేను ఇక్కడ పడుకోవచ్చు ఇంకా, వెరీ గుడ్ అని మనసులోనే అనుకున్నాడు, కానీ దుప్పటి తీయలేదు. అయితే హీరోవా కాదా? లెసన్ టైటిల్ ఈజ్ హీరో. ఈజ్ హీ హీరో? యా, ఫర్ ది క్లాస్మేట్స్ ఎవరీవన్ ఈజ్ ఏ హీరో. వై? హీ కాట్ ఏ రాబర్, హీ కాట్ ఏ బర్గ్లర్. ఒక దొంగను పట్టుకున్నాడు. హీ వాజ్ వెరీ నోటోరియస్. హీరోవే వాళ్ళకి, బయట వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి హీరోవా కాదు. మళ్ళా వెళ్ళి నాయనం పక్కన పడుకున్నాడు. సో that is the irony over there, what the writer wants to show. మనం ఎన్నో అనుకుంటాం, అన్నీ అయిపోతాయా? అవ్వవు. The father wanted his son to be brave and courageous. Yesterday he was sleeping in the office, there was a noise and he decided what may come, I will come out of the bench. And he had come out of the bench, there he found the something, and he caught hold of the leg and he has bitten it. It happened, he is a robber, he is a burglar. And so next day in the class, the teachers, the headmaster, the students, everybody praised him. And here the police congratulated him. Okay, బయటికి పుత్తడి బొమ్మ, ఇంటికి ఎత్తడి బొమ్మ అంటారు. అలాంటి వాడిని మనకు ఒక సామెత ఉన్నది. అంటే ఏంటి? బయట వాళ్ళందరికీ కూడా గ్రేట్ పర్సనాలిటీ, ఇంట్లో హీఈస్ నాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ ఎట్ ఆల్. ఎవరికి ఏం సహాయం చేయడు. అంటే ఇక్కడ ఇంట్లో భయపడుతున్నాడు, బయట మంచి ధైర్యస్తుడని పేరు వచ్చేసింది. దట్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ కాల్ ఇన్ తెలుగు యాజ్ బయటకి పుత్తడి బొమ్మ. పుత్తడి అంటే బంగారం బొమ్మ, ఇంటికి ఎత్తడి బొమ్మ అంటే పనికిరాంది ఎత్తడి బొమ్మని అలాగా అంటారు. నౌ ద స్టోరీ ఈజ్ కంప్లీటెడ్ అండ్ వీ విల్ గో టు ది నెక్స్ట్ వన్, ది పోయం. సో నౌ ది పోయం, మై నాస్టీ అడ్వెంచర్. నౌ వాట్ ఈజ్ అన్ అడ్వెంచర్ ఇఫ్ యు సీ? అంటే ఈ అడ్వెంచర్ అంటే ఏంటి? సాహసంతో కూడుకున్నటువంటి యాత్ర, దాన్ని అడ్వెంచర్ అంటారు. నాస్టీ అడ్వెంచర్ ఏంటయ్యా బాబు మళ్ళాను? నాస్టీ అంటే అసహ్యమైనటువంటి తర్వాత సాహసంతో కూడుకున్నటువంటి అడ్వెంచర్. ఇలా కూడా అవుతుంటాయా? అవ్వచ్చును, అవుతాయి కూడా. చాలా మటుకు మనకి అడ్వెంచరే, కానీ నాస్టీగా లాస్ట్లో ఏం తెలుస్తుంది అంటే ఒక చిన్న మన ఆక్వర్డ్ పొజిషన్లో ఉండిపోతాం. ఆక్వర్డ్ అంటే చెప్పుకోని పరిస్థితుల్లో పడిపోతాం. అలాంటి అడ్వెంచర్ని నాస్టీ అడ్వెంచర్ అంటారు. హియర్ ఈజ్ ఎ బాయ్ ఆఫ్ యువర్ ఏజ్, మీ వయసు వాడే. ఆ కుర్రాడు కూడా అదే చేశాడు. లాస్ట్లో ఏంటైందంటే ఆ అడ్వెంచర్ అంతా కంప్లీట్గా వాడికి నాస్టీగా తయారైపోయింది. సో లెట్ us see how an adventure had come to nasty, right, ending. అడ్వెంచర్ నాస్టీ ఎండింగ్ ఎలా వచ్చింది అని మనం చూద్దాం ఈ పోయంలోను.
My nasty adventure. My plane was just about to crash. My plane. If at all I say my plane, do I buy it? No. I have bought a ticket to travel in that plane. I have bought a ticket to travel in that bus. And I have bought a ticket to travel in that train. In all these three cases, we say my train, my bus and my plane. చూస్తున్నారా, ఒక టికెట్ కొనుక్కొని మనం ప్లేన్ ఎక్కుతాం, కానీ రే నువ్వు నీ ఫ్లైట్ ఎన్ని గంటలకి? ఎ వెరీ కామన్ క్వశ్చన్. నీ ఫ్లైట్ ఎన్ని గంటలకి? నీ ఫ్లైటా? నువ్వు కొనుక్కున్నావా? బట్ వీ సే దట్ లైక్ దట్, రైట్? సో మై ప్లేన్ వాజ్ జస్ట్ అబౌట్ టు క్రాష్. క్రాష్ అంటే ఏంటి? గాలిలోనే అది ముక్కలుగా విరిగిపోవడం. దట్ ఈస్ కాల్డ్ మై ప్లేన్ వాజ్ అబౌట్ టు క్రాష్. ఇది ఎలా తెలుస్తుంది? అక్కడ పైలట్స్ ఉంటారు కదా, ఒక పెద్ద పైలట్, ఒక చిన్న పైలట్ ఉంటారు కదా. అప్పుడప్పుడు పెద్ద విమానం అయితే ముగ్గురు పైలట్లు ఉంటారు. వాళ్ళకి అన్నీ ట్రై చేస్తారు, సేఫ్గా ల్యాండ్ చేయడానికి, ఎమర్జెన్సీ ల్యాండ్ చేయడానికి అన్నీ చూస్తారు. అవ్వలేదనుకోండి, అప్పుడు అనౌన్స్ చేసేస్తారు, ఈ పక్కన బ్యాగ్స్ ఉన్నాయి, ఆ బ్యాగుల్లో పారాచూట్లు ఉన్నాయి, అవి తీసుకొని మీ నడికి తగిలించుకొని మేము గో అనగానే మీరు ఒక్కొక్కళ్ళు కూడాను దర్వాజాలోంచి జంప్ చేసేసేయండి. జంప్ చేసి ఆ బెల్ట్ తీసేసేయండి, ఆ పారాచూట్ ఎగురుతుంది. ఎగురుకుంటూ మీరు సేఫ్గా ల్యాండ్ అవ్వచ్చును. ఇది ఒక్కటే ఇప్పుడు ఉండిపోయింది, మరి ఇంకేం పద్ధతులు లేవు. సో we count 1, 2, 3, you go and pick up the parachute bag అనేసి ప్రతి వాళ్ళకి ఆ పారాచూట్ బ్యాగ్ అక్కడ పెడతారు. ఎవ్రీబడి హ్యాస్ టు గో పిక్ అప్ హిస్ బ్యాగ్, హ్యావ్ ఇట్ ఆన్ ది బ్యాక్ అండ్ జంప్ అవుట్ ది డోర్. జంప్ చేసిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత యూ హ్యావ్ టు పుల్ ఎ స్ట్రింగ్. అది చేయగానే నీ బ్యాక్ మీద పెద్ద పారాచూట్ ఓపెన్ అవుతుంది. So this technicality you should know. In an emergency, if at all the plane is crashing, what you have to do, that is what we are learning here through our nasty adventure. So now a boy was told that the plane is supposed to be crashed. ఈ ప్లేన్ క్రాష్ అవుతుందిరా బాయ్ అని అనౌన్స్మెంట్లో వినపడింది, తెలిసింది. Then what did he do? He picked up his blue bag, kept it on his back and jumped through the door. So I grabbed my bag, grabbed and took. Both are same. కానీ డిఫరెన్స్ ఉంది. టుక్ అంటే మామూలుగా తీసేసుకోవడం, గ్రాబ్ అంటే హర్రీబరీలీ టు టేక్ ఇట్ సంథింగ్. హర్రీబరీలీ ఎవడో ఏదో చూసేస్తాడని చెప్పేసి ఆ బుక్ గ్రాబ్ చేసేస్తాం, పెన్సిల్ గ్రాబ్ చేసేస్తాం. దట్ ఈస్ గ్రాబింగ్, రైట్? ఇంకా హర్రీబరీ కూడా కాదు, విత్ అథారిటీ ఆల్సో వీ కెన్ టేక్, బికాజ్ ఇట్ ఈస్ మైన్. ఇట్ ఈస్ మైన్, హీ ఈస్ టేకింగ్ అవే, ఐ గ్రాబ్ ఇట్. సో గ్రాబ్ ఈజ్ టు డూ సంథింగ్ హర్రీడ్లీ, either with fear or with anger. To take something hurriedly, either with fear or with anger, is called grabbed. So చూసారా డిఫరెన్స్ టుక్కి గ్రాబ్కి? సో ఐ గ్రాబ్డ్ మై బ్యాగ్ and took out big blue parachute. You see, phrasal verb has been used, took out. Took out means బయటికి తీసాడా? కాదు, దాంట్లోంచి విప్పడం చేశాడు అనమాట, ఆ బ్యాగ్లోంచి తీయగలిచాడు. దట్ ఈస్ టుక్ అవుట్. టు ప్రొడ్యూస్ ఇట్, టు గివ్ ఇట్, టు బ్రింగ్ ఇట్ ఫార్వర్డ్, ఇట్ ఈస్ కాల్డ్ టుక్ అవుట్, phrasal verb. Took out my big blue parachute. ఆ బ్యాగ్ నుంచి ఏంటొచ్చింది? పెద్ద పారాచూట్ వచ్చిందంటే ఈ చేతితో తీయలేదు, ఇక్కడ పుల్ చేస్తే అది బయటకు వచ్చేసింది. టు గ్లైడ్ మీ డౌన్ అండ్ ల్యాండ్. వాట్ ఫర్ ది పారాచూట్? వై? ఇట్ విల్ గ్లైడ్ మీ. కంఫర్టబుల్గా నేను దానికి వేలాడుతూ ఉంటాను, నేనేం చేయక్కర్లేదు, ఏం అక్కర్లేదు, అన్నీ నడుగు తగిలి ఉంటాయి, అన్నీ నడుగు తగిలి ఉంటాయి, బెల్ట్ పెట్టేసుకున్నాను కదా. అండ్ అదేంటవుతూ ఉంటుంది, నన్ను మెల్లిగా 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 కింద తీస్తుంది. దాట్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్లైడింగ్, స్లోలీ టు కమ్ ఆన్ టు ది ఎర్త్. అండ్ ల్యాండ్ అనే పదం ఉపయోగించాడు.
ల్యాండ్ అంటే ఏంటి? టు కమ్ ఆన్ టు ది ఎర్త్ ఈజ్ కాల్డ్ ల్యాండ్. సో ది ఏరోప్లేన్ ల్యాండ్స్ దేర్. ఏరోప్లేన్ వచ్చి ఆగడాన్ని ల్యాండింగ్ అంటారు. షిప్ వచ్చి ఆగింది అనుకోండి ఆ షిప్ యార్డ్లోను, దాన్ని బెర్తింగ్ అంటారు. BERTHING, బెర్తింగ్. అండ్ ట్రైన్ అరైవ్స్, బస్ అరైవ్స్, ఏరోప్లేన్ ల్యాండ్స్ అండ్ షిప్ బెర్త్స్. అది డిఫరెన్సెస్. సో అన్నిటికీ మనం ల్యాండ్ కానీ అన్నిటికీ అరైవ్లు కానీ పెట్టకూడదు. రైట్? టుక్ అవుట్ మై బిగ్ బ్లూ ప్యాచ్యూట్ టు గ్లైడ్ మీ డౌన్ అండ్ ల్యాండ్. ఈ ల్యాండింగ్ గురించి చెప్పుకున్నాం. సో ఎట్ లాస్ట్ ఐ ఫౌండ్ ఎ స్పాట్ టు ల్యాండ్. ఎట్ లాస్ట్ ఐ ఫౌండ్ ఎ స్పాట్ టు ల్యాండ్. దిగడం. ఆ దిగడానికి నేను ఒక చిన్న స్పాట్ ఎంచుకున్నాను. రైట్? బట్ దేర్ వాజ్ ఎ బిగ్ బ్రీజ్. ఐ వాంటెడ్ టు గెట్ డౌన్ హియర్. I wanted to land here, but suddenly there was a breeze. What will happen? The parachute will be blown off. అలా మెల్లిగా అలాగా గాలితో వెళ్ళిపోతుంది. రైట్? బట్ దెర్ వాజ్ ఎ బిగ్ బ్రీజ్ అండ్ సో ఐ హ్యాడ్ టు పెయిన్ఫుల్లీ ల్యాండ్ ఆన్ దీస్ షార్ప్ పైన్ ట్రీస్. అలాగా గాలి అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతూ కిందకి దిగుతూ ఉంటుంది. దట్ ఈస్ what we can say is there is a plastic this one. అది హ్యాంగ్ అవుతూ ఉంటుంది కానీ బరువు కింద ఉంది కాబట్టి అలా మెల్లిగా అలాగ దిగుతూ ఉంటుంది. అలాగ దిగుతున్నప్పుడు ఎక్కడ దిగింది అది? ది పారాచూట్ కేమ్ టు ఎ ప్లేస్ వేర్ పైన్ ట్రీస్ ఆర్ దేర్. పైన్ ట్రీస్ అంటే ఎంత ముళ్ళు ఉంటాయి దానికి. పైను మిగతా అంతా బాగానే ఉంటాయి కానీ దాని కొమ్మలకి ఆకుల సందుల్లోనూ దానికి ఎంత పెద్ద ముళ్ళు ఉంటాయి. అంటే దాని మీద ఎవడు పడ్డా సరే కొన్ని ముళ్ళు గుచ్చుకుంటాయి. లేదు అంటే దాంట్లో అలాగా రాసుకుంటూ వెళ్ళినా సరే కాళ్ళు చెక్కుకుపోతాయి. రైట్? సో ఐ హ్యాడ్ టు పెయిన్ఫుల్లీ ల్యాండ్ ఆన్ దీస్ షార్ప్ పైన్ ట్రీస్. ఆ పైన్ ట్రీస్ మీద దిగాల్సి వచ్చింది, ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. ఐ వాజ్ దెన్ ఫిల్డ్ విత్ బ్రూయిసెస్ యాజ్ ఏ పైన్ ఫెల్ ఆన్ మై ఇయర్. అక్కడ నాకు బ్రూయిసెస్ అంటే కట్లు, తర్వాత పుళ్ళు తగిలిపోయి గీసుకోవడాలు, వీటిని బ్రూయిసెస్ అంటారు. కట్స్ అండ్ వూండ్స్ అండ్ మళ్ళీ ఏంటి గీసుకుపోవడం, వీటిని ఏమంటారు? వీటిని వాట్ వీ కాల్ ఇట్ యాజ్ బ్రూయిసెస్. బ్రూయిసెస్ అంటే అవి. సో నా ఆ ఇయర్స్ కూడాను అవి గుచ్చుకుపోయాయి. ఎక్కడైనా గుచ్చుకుపోతాయి. మనం ఎంత తప్పించుకున్నా సరే ఈ బొగ్గకు ఈ ముక్కుకు ఎక్కడో గీసుకుపోతుంది. అట్లాగే నా చెవుకు గీసుకుపోయింది. సో ఏ పైన్ ఫెల్ ఆన్ మై ఇయర్. ఐ సాట్ డౌన్ ఆన్ ది గ్రౌండ్ టు రెస్ట్. ఆఖరికి మెల్లిగా చెట్టు మేయించి మెల్లిగా ఎలాగోలాగా కిందకి దిగి కూర్చున్నాను కిందన. ఈ చెవు మీద కూడా ఒక ముళ్ళు గుచ్చుకుంది చచక్కమని. సో ఎ థార్న్ దెన్ పోక్డ్ మీ. నేను కింద కూర్చున్నాను కదా, ఒక ముళ్ళు నాకు కింద నుంచి గుచ్చుకుంది. పోక్డ్ అంటే గుచ్చుకోవడం, పియర్స్ గుచ్చుకోవడం. పోక్డ్ అండ్ పియర్స్ రెండు కూడా ఒకటే. సో పోక్డ్ మీ. ఐ స్లెప్ట్ ఆన్ ది గ్రౌండ్ ఫ్రాంటికల్లీ. ఇక్కడ ఎప్పుడైతే గుచ్చుకుందో ఇలా పడుకున్నాను. రైట్? లేదా గమనంగా నిలబడతాం. రైట్? ఇప్పుడు అతను ఏం చేశాడు? అక్కడ పడుకోడిపోయాడు. అంటే కిందన ముళ్ళు గుచ్చుకోగా ఇలా పండుకున్నాడు. మస్కిటోస్ బైట్ మై నోస్. అక్కడ చుట్టుపక్కల నీళ్లు బురద గట్ట అంతా ఉంది. మస్కిటోస్ చాలా బాగా పెరిగాయి. అండ్ సో ఆ మస్కిటోస్ నా ముక్కుకి చెవులకి అన్నిటికీ కుట్టేయి. రైట్? మస్కిటోస్ అండ్ ఫ్రాంటికల్లీ. ఫ్రాంటికల్లీ అంటే ఏంటి? గాబరా, భయం రెండు కలిస్తే ఫ్రాంటిక్. గాబరా పడ్డాను, భయపడ్డాను, అక్కడ పడుకున్నాను. తప్పదు, ఐ హ్యావ్ టు స్లీప్ దేర్ ఓన్లీ. పడుకున్నాను భయపడుతూను. మస్కిటోస్ బిట్ మై నోస్. నా ముక్కు మీద మస్కిటోస్ కుట్టేసాయి. బగ్స్ క్రెప్ట్ ఆల్ ఓవర్ మీ. చిన్న చిన్న పురుగులు, ఏ పురుగులో తెలియదు, అవన్నీ కూడా నా మీద ఎక్కాయి. అండ్ టికిల్డ్ మై బాడీ. అవి ఎక్కి నడుస్తూ ఉంటే ఇలా కిసకిసలు వేసింది, ఇలా కనిపించింది.
I scratched myself when I woke up, appearing like a fool, and after the whole thing, I thought I would rather go to school. Now, ఏదో పెద్ద అడ్వెంచర్ చేశాను కదా, చందమామ దగ్గరికి వెళ్ళాను కదా, రైట్? అక్కడి నుంచి ఈ అడ్వెంచర్ అంటే ప్లేన్లో వస్తున్నప్పుడు కింద పడిన అడ్వెంచర్ కొంచెం కనెక్ట్ చేసుకోండి. ఎదురు కూడాను స్కూల్ బాయ్సే. అతను చదువుతూ పండుకొని ఎక్కడికో వెళ్ళి వచ్చాడు. ఎదురు కూడా చదువుకొని పండుకొని ఏరోప్లేన్ నుంచి కింద పడ్డట్టు కలగన్నాడు. అడ్వెంచర్ అయిపోయింది. అయితే ఈ ముళ్ళు గుచ్చుకోవడం, ఈ దోమలు కరవడం, ఇవన్నీ కూడాను అంతలక మెంటాలిటీ అంటే ఇమాజినేషన్ చేసుకున్నాడు. ఒకవేళ కానీ నేను ఏరోప్లేన్ నుంచి పారాషూట్తో పడితే, నేల మీద పడకపోతే, నేల మీద పడితే ఓకే, నేల మీద పడకపోయి పైన్ ట్రీస్ మీద ముళ్ళ చెట్ల మీద పడితే, తుమ్మ చెట్ల మీద పడితే ఏంటవుతుంది? ఆ పారాచూట్ చిరిగిపోతుంది, నేను కింద పడతాను, ముళ్ళు గుచ్చుకుంటాయి, చెట్టు కొమ్మలు ఆల్రెడీ నాకు గీసుకున్నాయి, అంతా కూడా రక్తం అయిపోయింది, కింద పడిపోతాను, ముళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటాయి, మళ్ళీ ఫ్రాక్టికల్గా కింద పడతాను, చిన్న నిద్ర పడుతుంది, దోమలు లేపేస్తాయి, పురుగులు ఉంటాయి, ఆ పురుగుల చెట్టు నా ఒంటి మీదకి ఎక్కుతాయి, పడుకొనివ్వవు. ఎందుకు ఆ అడ్వెంచర్ చేయడం? See, everything is imagination. He did not do anything. ఇది ఒక చిన్న కల్పన, ఇమాజినేషనే. ఎందుకు ఇవన్నీ చేయడం? బెటర్ లెట్ మీ గో టు స్కూల్. మంచిదే, స్కూల్కి వెళ్ళిపోతే మంచిది దీనికన్నాను అనుకుని డిసైడ్ అయిపోయాడు. రైట్? దట్ కైండ్ ఆఫ్ ఇమాజినరీ adventures we will do many things many times, and we will tell our classmates as if it is an adventure. నేనేం తెలుసునా, అలాగేం తెలుసునా అని మనం చెప్తాం. వాళ్ళు కూడా అని వింటారు. లేదు అంటే రే ఈడ ఏరోప్లేన్ వెళ్ళేట్రా, ఈనేవాడు ఆడితే ఏదైనా చెప్తాడు వీడు అని మనం అనుకుంటాం. మళ్ళా కొంతమంది అలా అనుకుంటారు, కొంతమంది ఏమో అమ్మో హీరో రోయ్ వీడు అనుకుంటారు. సో విత్ ద హీరో లెసన్, దిస్ అడ్వెంచర్, nasty adventure, why it has been put is the boy wanted to become a hero and he wanted to tell these things to his classmates, right? And so he is imagining this what we call as an adventure which did not occur over there, which did not happen. So on the heroic part, we have seen two things. And here the boy, very hero, and he said, better let me go to school than to undergo that kind of adventure. అట్లాంటి అడ్వెంచర్ కన్నా స్కూల్కి వెళ్ళడం బాగుంది అనేసి డిసైడ్ అయిపోయాడు. అక్కడ ద బాయ్, బికాస్ ఆఫ్ హిస్ ఫాదర్, he slept in his office room and heard some noise, got up and caught the robber, and he got the congratulations and unwantedly has become a hero. చూస్తారా పోయంకి తర్వాత ఈ స్టోరీకి ఎట్లాగ లింకేజ్ ఉంటుంది చూడండి. మీన్స్ టోటలీ ది హూసో ఎవర్ హెస్ కంపైల్డ్ దిస్ బుక్, ఎవడైతే ఈ బుక్ తయారు చేస్తారో మనకి ఏం చెప్తున్నారు అంటే, బీ బ్రేవ్, బికాస్ దట్ ఈస్ నెసెసరీ ఇన్ క్లాస్ 7. ఇట్ ఇస్ ఎ మస్ట్. మనం కరేజియస్గా ఉండాలి, బ్రేవ్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. అందుకోసం ఇట్లాంటి పోయమ్స్, ఇట్లాంటి స్టోరీస్ మనం చదువుకోవాలి, చూడాలి. రైట్? సో నౌ విల్ గో అండ్ సీ ఏ స్టోరీ which is based on the facts. It is not fiction, it is not imagination, it is based on the facts. అట్లాంటి స్టోరీ మనం చదువుతాం. దాంట్లో మీలాంటి కుర్రాడు ఎట్లా యాక్ట్ చేశాడు అది చూద్దాం. నౌ అండర్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ వాట్ వీ హ్యావ్, the title itself asks us something, a very useful thing. What is that one? We have to learn how to climb a tree. చెట్టు ఎక్కడం ఎట్లా, గోడ ఎక్కడమే మనకు రాదు. మెట్లు పెడితే మనం ఏమొచ్చి ఆ ఫ్లోర్ నుంచి ఈ ఫ్లోర్కి వస్తాం, అది కూడా బద్ధకమే. లిఫ్ట్ ఉంటే వెళ్ళిపోయి లిఫ్ట్ నొక్కేసుకొని లోపలికి వెళ్ళిపోయి లిఫ్ట్ నొక్కేసుకుని దిగిపోయి వెళ్ళిపోతాం. ఆ క్లైంబింగ్ అన్నది మనకు చిన్న బాధాకరమైన విషయంగా ఉంటుంది, కానీ క్లైంబింగ్ నేర్చుకోవాలి. మామూలుగా చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుకి మనం ఎక్కడ పట్టుకుంటే మనం మీదకి వెళ్ళగలం, దానికి హోల్డ్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అది చూడాలి మనం జాగ్రత్తగాను. కాళ్ళతో ఎక్కడ పట్టుకోవచ్చు, చేతులతో ఎక్కడ పట్టుకోవచ్చును.
ఒకవేళ మనం పడిపోతున్నాం అనుకోండి, జారిపోతున్నాం అనుకోండి, దానికి మనకి ఇక్కడ ఎంత నష్టం జరుగుతుంది, ఈ చొక్కా చిరిగిపోయి మన దిస్ పార్ట్ కంప్లీట్లీ ఇది ఎంత డ్యామేజ్ అవుతుంది అది కూడా మనం తెలుసుకోవాలి. దాన్ని మన డ్యామేజ్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి. కింద పడిన తర్వాత ఇవి చెక్కుకుపోతాయా, ముణుకులు చెక్కుకుపోతాయా, అది కూడా మనం తెలుసుకోవాలి. అలా జాగ్రత్తగా ఎక్కడం అన్నది, చెట్టు ఎక్కడం అన్నది ఇట్ ఈజ్ ఎన్ ఆర్ట్, రైట్. చిరుతపులు ఉన్నాయి కదా, అవి చెట్టు ఎక్కుతాయి హాయిగా చక్కగా. ఎలుగుబంటి ఉంది, అది ఎక్కుతుంది. అయితే డిఫరెన్స్, చిరుతపులు ఎక్కినప్పుడు ముందు కాళ్ళతో ఎక్కుతుంది, ఎలుగుబంటి వెనక కాళ్ళతో మీదకి ఎక్కుతుంది. పెద్ద పులి జంప్ చేస్తుంది, అక్కడి నుంచి ఆ కొమ్మ మీదకి జంప్ చేస్తుంది, రైట్. ఇవన్నీ అన్నీ కూడా జంతువులు ఏవైనా కూడాను, అవి పిల్లి అయితే హాయిగా ఎక్కిపోతుంది, మీరు చూడగలరు, చక్క ఎక్కిపోతుంది. ఉడత ఇట్ జంప్స్, ఇవన్నీ కూడా ఎక్కుతాయి, చెట్లు ఎక్కుతాయి. ఎందుకు ఎక్కుతాయి చెట్టు? ఫర్ సేఫ్టీ. మనం అడవిలో నడుచు వెళ్తున్నాం అనుకోండి, భయంకరమైన జంతువుల నుంచి తప్పించుకోవడానికి చెట్లు ఎక్కక తప్పదు, ఎక్కాల్సి వస్తుంది. అంటే ఆ ఆర్ట్ మనం నేర్చుకోకపోతే వీఆర్ ది లూజర్స్ ఓవర్ దార్, రైట్. అయితే ఇక్కడ ఈ చెట్టు ఎక్కడం ఎందుకు అన్నది ఇక్కడ చూపించాడు. ఎంత డేంజర్ నుంచి వాడు కుర్రాడు తప్పించుకున్నాడో చూపించాడు. సో ఇట్ ఈస్ అన్ ఆర్ట్ ఎవ్రీ బాయ్ ఎవ్రీ గర్ల్ షుడ్ లెర్న్. అంటే విలేజ్లో ఉంటే చాలామంది చెట్టు ఎక్కడం ఈజీగా ఎక్కేస్తారు. అయితే కొబ్బరి చెట్టు ఎక్కడం ఎలాగా, తాటి చెట్టు ఎక్కడం ఎలాగా, ఈత చెట్టు ఎక్కడం ఎలాగా? వై? కొబ్బరి చెట్టు నున్నగా ఉండి చాలా ఎత్తు ఉంటుంది. ఆ చాలా ఎత్తు శిఖరానికి వెళ్ళి కొబ్బరికాయలు కొయ్యాలా? కెన్ వీ డూ ఇట్? ఇలా పట్టుకుని మనం ఎక్కగలమా? ఎక్కలేము. దెర్ ఈజ్ ఎన్ ఆర్ట్ ఫర్ ఇట్. కాళ్ళకి తాళ్ళు కట్టుకుంటారు, రెండు కాళ్ళు కలిపేసి తాడు కడతాడు. తర్వాత ఒక తాడు ఉంటుంది ఒక దీనిలాగా, దాన్ని ఇక్కడ తగిలించుకుంటాడు, ఆ చెట్టుకి కడతాడు, చెట్టుకి చుట్టూ కట్టి తను కట్టుకుంటాడు. దాన్ని మీదకి నెడతాడు, కాళ్ళు మీదకి తీసుకొస్తాడు, మళ్ళా మీదకి నెడతాడు, కాళ్ళు మీదకి మళ్ళా అలాగే ఈజీగా కొబ్బరి చెట్టు ఎక్కుతారు. వెన్ దే వాంట్ రెస్ట్, సగం దూరం ఎక్కిన తర్వాత కొంచెం అలిసిపోయాడు అనుకోండి, ఆ తాడు ఇలా ఉంది కదా, ఆ తాడు ఈ కాళ్ళు పెట్టుకుని ఈ కెన్ టేక్ రెస్ట్ కంప్లీట్లీ. దట్ ఈజ్ ఎ నాట్ చెట్టు ఎక్కడం అన్నది, కొబ్బరి చెట్టు. అదే తాటి చెట్టుకి ఈత చెట్టుకి అప్లై చేద్దామంటే అవదు. తాటి చెట్టు కొంచెం ఇలా మెల్లిగా అయిపోతుంది, కానీ ఈత చెట్టుకి వెళ్ళడం కష్టం, రైట్. అది అంటే దానికి ఆ చెట్టు ఎక్కడం అనేది ఒక ఆర్ట్. వేరే వేరే పోక చెట్టు, కొబ్బరి చెట్టు, తాటి చెట్టు, ఈ ఎక్కడాలన్నవి వేరే వేరే ఆర్ట్. దట్ ఇస్ ఏ టెక్నిక్ షుడ్ బి దేర్. ఆ టెక్నిక్తో వాళ్ళు ఎక్కుతారు. ఆ ఎక్కి ఆ మీదకి వెళ్ళి ఆ తాటికాయలు, ఆ కొబ్బరికాయలు, ఆ ఈత గుచ్చలు ఇవన్నీ కోస్తారు. మనకి ఇవన్నీ తెలియవు. తర్వాత మళ్ళీ వేప చెట్టు ఎక్కడం అంటే ఎలా తెలియదు, మామిడి చెట్టు ఎక్కాలంటే ఎలా చేయాలి, జామి చెట్టు అంటే ఎలా ఎక్కాలి, నేరేడు పళ్ళ చెట్టు జాగ్రత్తగా ఎక్కాలా, ఎందుకంటే అది చాలా డెలికేట్ ఉంటుంది. కొమ్మ పట్టుకుంటే కొమ్మ ఇరిగిపోద్ది, కింద పడతారు, అంత డెలికేట్ అది, రైట్. గన్నేరు మొక్కలు, పువ్వుల కోసం గన్నేరు మొక్కలు ఎక్కాలి, అది ఆర్ట్. మళ్ళీ ఆ గన్నేరు మొక్క కూడా వెరీ డెలికేట్గా ఉంటుంది, అయినా సరే ఎక్కడ పట్టుకుంటే అవుతుంది, అది మనం చూసుకోవాలి. తర్వాత తెల్లగా పువ్వులు ఉండి పెద్ద కాడ ఉండి అదో చెట్టు ఉంటుంది, అదోలాగా ఉంటుంది, ఆ చెట్టు పెద్ద కొమ్మలతో ఉంటుంది. అయితే పెద్ద కొమ్మలతో కదా దీన్ని నడిచేద్దాం అనుకుంటే అది డెలికేట్గా ఉండి ఆ కొమ్మతో కింద పడతారు. దెర్ ఈజ్ ఎన్ ఆర్ట్. ఎంత బరువు ఉన్నా సరే ఆ బరువు మనం ఒంట్లోంచి బయటకి తీసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. అది ఇక్కడలా పెడతారు సార్, అదొక ఆర్ట్ అంతే. అలాగే ఎక్కడం, మెల్లిగా చూసుకుని ఎక్కడం అన్నీ ఉంటాయి. ఇది చెట్టు ఎక్కడంలో మహత్వం అన్నది మనకు తెలియదు కాబట్టి అన్ని చెట్లు ఒకటే అనుకుంటాం. ఇన్ని వెరైటీస్ ఆఫ్ చెట్లు ఉన్నాయి, ఇన్ని వెరైటీస్ ఆఫ్ క్లైంబింగ్ ఉంటుంది. సో నౌ వాట్ వీ హ్యావ్ ఇన్ దిస్ లెసన్, హౌ టు క్లైంబ్ ఎ ట్రీ అండ్ లెర్న్. ఎందుకు చెప్పాడు ఇది? లెట్ us read it. Many tigers roamed about, and before going to this, let us just know about this writer, Jim Corbett. Jim Corbett, he is a hunter. వేటాడతాడు. అప్పట్లోనూ వేట అన్నది నాట్ ఏ రిస్ట్రిక్టెడ్ గేమ్. ఇప్పుడు వేట అన్నది వెరీ రిస్ట్రిక్టెడ్ గేమ్, అండ్ నో బడీ షుడ్ డూ ఇట్ వెదర్ యూ హ్యావ్ ఏ గన్
ఏ లైసెన్స్ ఎవ్రీథింగ్ ఉన్నా సరే నువ్వు హంట్ చేయకూడదు, ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళకూడదు. వై? వీ వాంట్ టు ప్రిజర్వ్ దెమ్ ది లైఫ్ స్టాక్ ఇన్ ద జంగల్. ఎర్లియర్ అలా కాదు. ఎర్లియర్ మనుషులు తక్కువ, పెద్ద పుళ్ళు, చిరుత పుళ్ళు ఇవన్నీ ఎక్కువగా ఉండేవి. ఈవెన్ ఏనుగులు కూడా భయపెడుతుండేవి మనుషుల్ని. సో జిమ్ కార్బెట్ అండ్ ఇంతకుముందు రాజులు, మహారాజులు, జమీదారులు వాళ్ళేమొచ్చి వాళ్ళకి సరదాగా వేటకెళ్ళేవారు. ఒక సరదా, యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్లే. వెళ్ళి దుప్పుల్ని, లేళ్ళని వీటిని చంపేవారు. రైట్? కానీ ఎప్పుడైతే టైగరు మ్యాన్ ఈటర్ అవుతుందో, టైగర్ ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ యానిమల్. ఇట్ ఈస్ వెరీ కన్నింగ్ అండ్ వెరీ క్లవర్ అండ్ వెరీ బ్రేవ్, వెరీ కరేజియస్ అండ్ వెరీ క్విక్. దట్ ఈస్ టైగర్. అయితే అది ముసలి అయిపోయింది అనుకోండి. కరేజ్ ఉంటుంది మనసులో, కానీ క్విక్నెస్ ఉండదు. టక్ మనకి ఎత్తి పట్టుకొని స్పీడ్ ఉండదు. కాబట్టి ఏం చేస్తుంది? మనుషుల మీద పడుతూ ఉంటుంది. మిగతా జంతువులన్నీ రై 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 అని పారిపోతాయి. యూ కెన్ సీ టు ఇది వన్ యానిమల్ ప్లానెట్. ఆ లేడీ ఎట్లా తప్పించుకుంటుందో మీరు చూడగలరు. ద డీర్ ఇట్ ఎస్కేప్ ఫ్రమ్ ది టైగర్, యూ కెన్ సీ టు ఇట్. ఈవెన్ ది బఫెలో అది కూడా తప్పించుకుంటుంది, మీరు చూడగలరు. కానీ మనిషి అన్నవాడు అంత గట్టిగా పరిగెట్టలేడు, దొరికిపోతాడు ఈజీగాను. అందుకు ఆ టైగరు మ్యాన్ ఈటర్ అయిపోతుంది. మ్యాన్ ఈటర్ అంటే మనిషిని, చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని ఎవరైనా పట్టుకుని కొట్టేసి తినేస్తుంది. ఆకలితో ఉండలేదు కదా. సో దట్ ఈజ్ కాల్డ్ మ్యాన్ ఈటర్. ఈ మ్యాన్ ఈటర్ ఒకసారి అయిపోయిన తర్వాత అది మ్యాన్ మీదే బతుకుతుంది. అంటే మ్యాన్ను కొట్టడం, దాని మాంసం తినడమే. కొన్ని ఉంటాయి, కొన్ని పుళ్ళు ఉంటాయి. అంటే ఈ పులి కన్నా కొంచెం వయసులో ఉన్నదే, కానీ ఇట్ కెనాట్ రన్ ఆఫ్టర్ ది టైగర్స్, రన్ ఆఫ్టర్ ది డీర్. అది ఏం చేస్తాయి? డొమెస్టిక్, మన ఇంట్లో పెంచుకుంటున్న ఆవులను, దూడలను, గేదెలను, వాటి దూడలను, గోడ్స్ను తినడానికి విలేజ్లోకి వస్తాయి, వాటిని చంపుకు తినేస్తుంటాయి. సో నా జిమ్ కార్బెట్ అంటే ఇవన్నీ చెప్పుకున్నాం కదా మనం, మ్యాన్ ఈటర్ గురించి, తర్వాత డొమెస్టిక్ యానిమల్ మీద ఆధారపడే పుల్లు గురించి చెప్పుకున్నాం కదా. జిమ్ కార్బెట్ ఈజ్ ఎ పర్సన్, హీ గాట్ ది లైసెన్స్ టు హంట్ దిస్ కైండ్ ఆఫ్ టైగర్. అంటే ఎట్లాంటివో చూడండి, ఏదైతే మన మనుషులకి హామ్ చేస్తాయో అట్లాంటి టైగర్ని హంట్ చేయడానికి జిమ్ కార్బెట్ వాజ్ యూజ్డ్ బై ది గవర్నమెంట్. రైట్? అయితే ఈ టైగర్స్ తాలూకా అలవాట్లు, ఆటుపోట్లు ఇవన్నీ అతనికి బాగా తెలుస్తాయి. హంటర్ అనేవాడికి ఇవన్నీ తెలియాలి. ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తోంది, ఎక్కడ నీళ్లు తాగుతోంది. ఈ టైగరు కొన్ని చంపేసింది అనుకోండి, అక్కడ వదిలేయదు, అక్కడ తినదు, వాడిని లాక్కొని వెళ్ళిపోతుంది జంగల్లోకి. వెళ్ళిపోయి ఒక చోట పెట్టుకుంటుంది, తిన్నంత తింటుంది, మళ్ళీ అక్కడ పెడుతుంది. మళ్ళా ఎప్పుడు తిండి దొరకనప్పుడు మళ్ళీ అక్కడికి వస్తుంది. దిస్ ఈజ్ ద హ్యాబిట్ ఆఫ్ టైగర్. ఇది అతనికి బాగా తెలుసును. ఎలాంటి టైగరు, ఎక్కడ టైగరు, ఎట్లా కొట్టేసింది, ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ నీళ్లు తాగింది, రైట్? ఇవన్నీ కూడా అతనికి బాగా తెలుస్తాయి. హీ కెన్ స్మెల్ అండ్ హీ కెన్ థింక్ అబౌట్ ది టైగర్. అతను జిమ్ కార్బెట్. అతని తాలూకా ఎక్స్పీరియన్స్ అన్నీ అతను బుక్లో రాసుకున్నాడు. ఆ బుక్ నుంచి మనకి ఒక ఎక్స్ట్రాక్ట్ తీసి ఇక్కడ పెట్టారు. అయితే ఈ కుర్రాడి పేరేంటి? ఈ కుర్రాడి పేరు షేర్ సింగ్. తర్వాత షేర్ సింగ్ బహదూర్ అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు, ఎలాగైపోయాడు ఈ కుర్రాడికి ఏంటన్నది మనం ఇప్పుడు చదువుతున్నాం. మెనీ టైగర్స్ roamed about in the thick forests of Kumaon and Garhwal hills. ఈ కుమావ్, గర్వాల్ హిల్స్లోనూ చాలా టైగర్స్ ఉంటాయి. అక్కడ ఇప్పుడు జిమ్ కార్బెట్ ప్రిజర్వ్ ఫర్ టైగర్స్, శాంచురీ ఫర్ టైగర్స్ ఇతని పేరు మీద అక్కడ కట్టారు. రైట్? సో అక్కడ ఈ గర్వాల్ హిల్స్లోనూ చాలా పెద్ద పెద్ద టైగర్స్. ఇండియన్ టైగర్ అంటే చాలా భయం అందరికీ కూడాను. అందులో మళ్ళీ బెంగాల్ టైగర్ అంటే మరీను. అట్లాంటి టైగర్స్ అక్కడ తిరుగుతూ ఉండేవి. రోమ్, ROAM, రోమ్. మన రోమింగ్ కాల్ పడింది అంటాం సెల్ ఫోన్లోను. ఆ రోమింగ్ స్పెల్లింగ్ ROMING కాదు, RAOMING. రోమింగ్. రోమింగ్ అంటే తిరగడం.
సో అక్కడ పెద్ద పుళ్ళు తిరుగుతూ ఉంటాయి. టిల్ ద బిగినింగ్ ఆఫ్ 20th century, జిమ్ కార్బెట్ వాస్ సెంచరీ, ఆ సెంచరీ 20th century వరకు కూడా అక్కడ రోమ్ చేస్తూ ఉండేవి. జిమ్ కార్బెట్ వాస్ బ్రాట్ అప్ ఇన్ దిస్ రీజియన్, ఆ జాగాలోనూ అతను పెరిగాడు. బ్రాట్ అప్ అంటే పెరగడం, అంతేగాని బ్రాట్ అప్ అంటే మీదకి తీసుకురావడం కాదు. బ్రాట్ అంటే తీసుకురావడం, అప్ అంటే మీద తీసుకురావడం కాదు. బ్రాట్ అప్ అంటే అక్కడ పెరిగాడు అని అర్థం. ఇన్ దిస్ రీజియన్, ఈ జాగాలోను. హీ లవ్డ్ మౌంటైన్స్, ఫారెస్ట్ అండ్ యానిమల్స్. ఆ మనిషి ఎట్లాంటి వాడు చూడండి. కొండలు, గుట్టలు, అడవులు, పుట్టలు, చెట్లు, పశువులు, యానిమల్స్ అతనికి ఇష్టమైన పదార్థాలు. ఏవైతే మనం భయపడతామో అతను భయపడడు. సో హీ వాజ్ అన్ ఎక్సలెంట్ షూటర్. ముందే చెప్పాను, హీఈస్ ఎ హంటర్, షూటర్. అంటే ఒకసారి కానీ గన్ పెట్టి కొట్టాడంటే అవుట్, అంతే, మనకి రెండో తిరుగుబాటు ఉండదు. హీ కిల్డ్ మెనీ మ్యాన్ ఈటర్స్. ఇది కూడా చెప్పాను, వేటిని చంపేవాడు ఓన్లీ మ్యాన్ ఈటర్స్ని, ఎక్స్క్లూజివ్లీ ద టైగర్స్, ఏవైతే మనిషిని తింటాయి, తర్వాత ఇంట్లో ఉన్న పశువులను తింటాయి, గొర్రెల్ని, మేకల్ని, తర్వాత ఇంకపోతే కోడెల్ని పట్టుకెళ్ళిపోతాయి, తర్వాత ఇంకపోతే ఆవుల్ని తినేస్తాయి, ఆవు దూడలను తినేస్తాయి. అట్లాంటి టైగర్స్నే ఇతను చంపాడు. అండ్ సేవ్డ్ ది లైవ్స్ ఆఫ్ కౌంట్లెస్ పీపుల్. ఎంతమందిని సేవ్ చేశాడో అతనికే తెలియదు, మనకి తెలియదు. అతని గురించి మనం చదువుకుంటున్న చిన్న స్టోరీ ఇది. దట్ ఈస్ లెర్న్ హౌ టు క్లైంబ్ ద ట్రీస్. చెట్లు ఎక్కడ నేర్చుకోవయ్యా అని చెప్పాడు. కోవర్సింగ్ వాజ్ ది ఫస్ట్ టు విజిట్ మీ ద డే I was given my first gun. I was 8 then. He came early and I put the old double-barreled gun into his hands with great pride. He said, he laid the gun aside and said to me, "You are no longer a boy, but a man. And with this good gun, you can go anywhere you like in the jungle. And never be afraid, provided you learn how to climb trees." I got a double-barreled gun, and coercing, he had come and I put this gun into his hands. And I was 8 years then. What did coercing tell me? He told me, he advised me to learn how to climb the trees. Then I can go into the jungle anytime, anywhere. ఒక్కటే అడవిలోకి వెళ్ళినప్పుడు చెట్లు ఎక్కడ నేర్చుకోవాలి అని చెప్పాడు. ఇక్కడ ఒక చిన్న కథ మనం చెప్పుకుంటే చాలా బాగుంటుంది. దేర్ వర్ 2 friends. Both were walking through the jungle. Suddenly they saw a bear. ఒక ఎలుగుబంటిని చూశారు ఇద్దరు కూడా అడవిలో. సో one of them knows how to climb a tree. Without even warning his friend, he climbed the tree. He saved himself. The other man doesn't know how to climb a tree. ఏం చేయాలరా అనుకొని ఇటు అటు చూసి గమ్మని కింద పడుకొని పోయాడు. కళ్ళు మూసేసుకొని మూమెంట్ లేకుండా పడిపోయాడు దాన్నమని. The bear had come to him and sniffed all over his body. While sniffing so, it sniffed near the ear even. చెవులు ముక్కులు ముందు పాడైపోతాయిట చచ్చిపోయిన వాళ్ళకి. ఆ యానిమల్కి తెలుసు ఆ సంగతి చూడండి. మనకి తెలియదు కానీ వాళ్ళకి తెలుస్తుంది. ఎక్కడ వాసన చూస్తే చచ్చిపోయాడో తెలుస్తుంది. అందుకు ఇక్కడ వచ్చి చెవు దగ్గర 2-3 సార్లు వాసన చూసింది. వీడు ఇంకా ఇలా పండుకునే ఉన్నాడు. అరిచింది, పండుకునే ఉన్నాడు. ఇలా కదిపింది, పండుకునే ఉన్నాడు, కదల్లా. ది bear did not touch him and went away. ఎలుగుబంటి చచ్చిపోయిన వాడిని ఏమీ చేయదు, చచ్చిపోయిన డెడ్ బాడీని ముట్టుకోదు, ఏమీ చేయదు. అండ్ సో ద bear went away. ఇతను కన్నిప్పి చూశాడు, ఎలుగుబంటి వెళ్ళిపోయింది, చాలా దూరం వెళ్ళిపోయింది. లేచి నిలబడ్డాడు.
మీన్ వైల్ ఫ్రెండ్ మీద ఉన్నాడు కదా, అతను దిగొచ్చి ఏరా ఎలుగుబంటి నీతో మాట్లాడిందిరా చెవులోను, ఏం చెప్పింది అని జోక్ చేశాడు. వాట్ డిడ్ ద బేర్ టాక్ టు యూ? ఏంటి మాట్లాడింది చెవులో, ఏమి రహస్యం చెప్పింది, ఏం సీక్రెట్ మాట్లాడింది రా చెవులోను అని అతను జోక్ చేశాడు. దెన్ వాట్ డిడ్ దిస్ మ్యాన్ రిప్లై? వీడు ఏంటి రిప్లై చేశాడంటే, ఎలుగుబంటి చెవులో ఏం చెప్పింది తెలుసా, నీలాంటి స్నేహితుడిని నమ్మద్దు అందిరా అన్నాడు. స్నేహితుడు అంటే ఎవడు? హూ ఇస్ ఎ ఫ్రెండ్? ద ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటే నిజంగా. మనకి ఎప్పుడైతే మన అవసరంలో పనికొచ్చాడో వాడే మన రియల్ ఫ్రెండు అని చెప్పేసేసి ఇతను అతనితో వెళ్లకుండా వేరే వెళ్ళిపోయాడు. అంటే ఏంటి? మనకి ఆపదలో సహాయం చేసేవాడే మన రియల్ అయిన ఫ్రెండ్. ఇప్పుడు ఆపద వస్తే వాడు మటుకు చెట్టెక్కిపోయాడే, వీడిని రక్షించడానికి కూడా చూడలేదే. ఇద్దరు అక్కడ నిలబడి ఉంటే ఎలుగుబంటి ఏదో కొట్టుదురు కదా, అది చేయలేదు. అండ్ హీ న్యూ ప్రెటీ వెల్ దిస్ ఫెలో కెనాట్ క్లైంబ్ ద ట్రీ. అంటే చెట్టు ఎక్కడం నేర్చుకోవడం ఎంత అవసరమో చూడండి. అందుకు ఈ కథ చెప్పాను బిఫోర్ స్టార్టింగ్ ద లెసన్. బట్ హియర్ కుమార్ సింగ్ he asked Jim Corbett to learn how to climb a tree. And if you know the art of climbing tree, చెట్టు ఎక్కడం అనే కళ మీకు వస్తే జంగల్లో మీరు ఎక్కడికైనా వెళ్ళగలరు. సేఫ్లీ యూ కెన్ గో ఆల్ అబౌట్ అండ్ కమ్ బ్యాక్. యు ఆర్ నో లాంగర్ ఏ బాయ్ బట్ ఏ మ్యాన్. At the age of 8 years, Kumar Singh calls our Jim Corbett, you are now no more a boy, you are a man now. మనకి 8 ఏళ్ళప్పుడు ఇంకా మనకు చిన్నపిల్లలే అనుకుంటారు, మదరు, ఫాదరు అండ్ గ్రానీస్, రైట్? ఇంకా చిన్నపిల్లలు. ఇక రాజు మన స్వామి చదివాం కదా, హీ వాజ్ 8 years old నో అండ్ హీ వాజ్ టోల్డ్ దాట్ హీ ఈజ్ ఎ బాయ్. పడుకునిరా ఎక్కడైతే ఏంటి, వాడిని కష్టపెట్టకు అని లాస్ట్లో వాడు వాడి మదరు ఫాదర్కి చెప్పేసింది, వాడిని కష్టపెట్టద్దు అని చెప్పేసింది. వై? దే ఫీల్ హిమ్ టు బీ స్టిల్ యంగ్, ఎ బాయ్ ఓన్లీ. And with this good gun, you can go anywhere you like in the jungles and never be afraid, provided you learn how to climb trees. చెట్లు ఎక్కడం ఎట్లాగో నీకు తెలిస్తే నువ్వు ఈ జంగల్లో ఎక్కడికైనా వెళ్ళగలవు with this gun. And I will now tell you a story to show how necessary it is for us who shoot in the jungles to know how to climb trees. మనలాంటి వాళ్ళం ఎవళ్ళైతే షూటింగ్కి వెళ్తారో జంగల్లోకి, రైట్, వాళ్ళకి చెట్లు ఎక్కడం చాలా అవసరం. సో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ నెరేట్ ఏ స్టోరీ నౌ. ఒక కథ చెప్తున్నాను, విను. నేను ఇందాక ఒక కథ చెప్పాను కదా మన కోసం, ఇతను కూడా ఒక కథ చెప్తున్నాడు జిమ్ కార్బెట్ కోసం. హర్ సింగ్ అండ్ ఐ వెంట్ టు షూట్ వన్ డే లాస్ట్ ఏప్రిల్లో హర్ సింగ్ను నేను ఇద్దరం కూడాను జంగల్లోకి వెళ్ళాం. వాట్ ఫర్? టు హంట్, టు షూట్. వీ స్టార్టెడ్ వెన్ ది స్టార్స్ వర్ పేలింగ్. అంటే ఆకాశంలో ఉండే నక్షత్రాలు వెలవెలబోతున్నాయి అనుకోండి. అంటే ఏంటి? సూర్యుడు అప్పుడే లేస్తున్నాడు అనమాట, ఆర్ చంద్రుడు లేస్తున్నాడు అనమాట. చంద్రుడు లేస్తున్నప్పుడు కూడాను లైట్ ఉంటుంది, ఆ లైట్ ఉన్నప్పుడు నక్షత్రాలు వెలవెలబోతాయి. సూర్యుడు లేస్తున్నప్పుడు కూడాను నక్షత్రాలు వెలవెలబోతాయి, కొంతసేపటికి కనపడకుండా పోతాయి. అట్లాంటి టైంలో నేను హర్సింగ్ ఇద్దరు జంగల్లోకి షూటింగ్కి వెళ్ళాం. సిన్స్ వీ ఫౌండ్ నథింగ్ టు షూట్, వీ స్టార్టెడ్ ఫర్ హోమ్ టువర్డ్స్ ఈవినింగ్. అంటే ఇది సూర్యుడు లేస్తున్నప్పుడే, ఎందుకంటే టువర్డ్స్ ఈవినింగ్ వీ వర్ కమింగ్ బ్యాక్. వీ డిడ్ నాట్ గెట్ ఎనీథింగ్ టు షూట్. లేళ్ళు లేవు, దుప్పులు లేవు, కుందేళ్ళు ఏమి మాకు కనపడలే షూట్ చేయడానికి. చాలా దూరం వెళ్ళాం కానీ ఏం కనపడలేదు. మధ్యాహ్నం అవుతుంది అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ కమింగ్ బ్యాక్ హోమ్. అండ్ వస్తున్నప్పుడు అప్పుడే సాయంత్రం అయిపోయింది, చీకటి ప్రారంభమైంది. టువర్డ్స్ ఈవినింగ్ వీ స్టార్టెడ్ ఫర్ హోమ్ టువర్డ్స్ ఈవినింగ్.
while we were taking a sandy nala that ran through the dense scrub and thorns bamboo jungle, a tiger was looking at us. It stared at us for some time but went back. ఎప్పుడు కూడా జంగల్లోకి వెళ్ళినప్పుడు రాస్తా ఉంటుంది కదా, దాని మీద నడవకూడదు. చిన్న ప్రజలందరూ నడిచి దాని మీద ఈ హంటర్స్ వెళ్ళరు. దెన్ దే టేక్ సంథింగ్ విచ్ ఈజ్ వెరీ ఈజియర్. ఏమిటి? కొండల మించి స్ట్రీమ్స్ పారుతూ ఉంటాయి, అడవి మధ్య నుంచి పారుతూ ఉంటాయి స్ట్రీమ్స్. వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ హిల్ త్రూ ది జంగల్ అండ్ ఇన్ టు ద రివర్. ఆ వెళ్తున్నప్పుడు అది ఇసుకతో నిండిపోయి ఒక స్ట్రెచ్ లాగా ఏర్పడుతుంది. దాని గుండా నీళ్ళు వర్షం అక్కడ పడితే ప్రవహిస్తాయి, వర్షం పడకపోతే ఎండిపోతాయి. ఎండిపోయినప్పుడు ఒక నల్లాలాగా ఏర్పడుతుంది, అక్కడ ఇసుక ఉంటుంది. అంటే ఇసుక కాళ్ళకేమొచ్చి చక్కగా మనకి ఒక కుషన్ లాగా వస్తుంది. అంటే కాళ్ళ నొప్పులు ఉండవు, కాళ్ళలో ముళ్ళు గుచ్చుకునేది ఉండదు. అందుకు ఈ హంటర్స్ ఎప్పుడు కూడా దే ప్రిఫర్ దిస్ కైండ్ ఆఫ్ డ్రైడ్ అప్ స్ట్రీమ్స్ విచ్ దే కాల్ యాజ్ నల్లా, NULLAH. మనం కూడా నల్లా అంటాం. ఈ నల్లా అన్నది ఏంటి? మన ఇంట్లోకి నీళ్లు పట్టుకోవడానికి ఆ ఇనపది ఉంది కదా, ఆ ప్లాస్టిక్ది, దాన్ని మనం నల్లా అంటాం. నల్లా అంటే అది కాదు, ఎగ్జాక్ట్గా ఆ అడవుల గుండా ప్రవహిస్తూనే ఏర్పడిన న్యాచురల్గా ఏర్పడిన భూమి, ఆ ఇసుక, దాన్ని నల్లా అంటారు. సో దేవర్ వాకింగ్ త్రూ ద నల్లా. అయితే ఏంటయింది? దేవర్ వాకింగ్ త్రూ shrubs. చిన్న చిన్న పొట్టి పొట్టి మొక్కలు ఉంటాయి, అంటే తుప్పలు. shrubs అంటే తుప్పలు. తుప్పల పక్క నుంచి నడుస్తున్నారు. హఠాత్తుగా అక్కడ బ్యాంబూ వచ్చింది. బ్యాంబూ చాలా పెద్దగా పెరుగుతుంది, రైట్? అది ఒక చిన్న వాల్ లాగా ఏర్పడుతుంది. ఒక తుప్ప ఏర్పడింది అనుకోండి బ్యాంబూది, అది ఒక చిన్న వాల్ లాగా ఏర్పడుతుంది, అంటే ఒక చిన్న స్క్రీన్ లాగా. అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ తుప్పల మధ్య నుంచి 2 కళ్ళు కనపడ్డాయి. ఈ కళ్ళు ఎవరివిరా అంటే పులివి, టైగర్వి. దట్ వే ఐ కుడ్ ఏబుల్ టు రికగ్నైజ్ దోస్ ఐస్ ఆర్ ఆఫ్ ది టైగర్ అండ్ వీ హ్యావ్ సీన్ ద టైగర్ అండ్ ద టైగర్ హ్యాడ్ లుక్డ్ ఎట్ మీ. కానీ ఆ టైగర్ జంప్ చేయలేకపోయింది, బికాస్ దెర్ ఆర్ బ్యాంబూస్ జస్ట్ లైక్ ఎ వాల్. సో వీ వర్ సేఫ్. కొంతసేపు చూసి అక్కడి నుంచి అది వెళ్ళిపోయింది. అంటే ఇట్ కుడ్ అండర్స్టాండ్ వాట్ దీస్ ఆర్ ది హంటర్స్. ఎందుకంటే వెనక అసలు ఆ బందూకు ఉన్నది అని దాన్ని తెలిసిపోయింది. అండ్ సో ఇట్ డిడ్ నాట్ కమ్ ఫార్వర్డ్ బట్ ఇట్ వెంట్ బ్యాక్. ఇట్ స్టేర్డ్ ఎట్ అస్ ఫర్ సమ్ టైమ్ బట్ వెంట్ బ్యాక్. వీ కంటిన్యూడ్ ఆన్ అవర్ వే అండ్ ద టైగర్ కేమ్ అవుట్ అగైన్ and it was growling and twitching its tail. కొంత దూరం మేము నడిచేసరికి ఆ టైగర్ వచ్చింది బయటికి ఎదురుకుండా. ఇట్ వాజ్ గ్రౌలింగ్ అంటే గుర్రు పెట్టడం అంటారు. ఇది గ్రౌలింగ్ సౌండ్. గ్రౌలింగ్ చేసింది. తర్వాత ఇట్ ట్విచ్డ్ ఇట్స్ టెయిల్. అప్పుడు ఆ తోక పెద్దది కదా, అది S ఆకారంలో పెట్టడం, దాన్ని ఇలాగ ఊపడం, దాన్ని ట్విచ్చింగ్, అది టెయిల్ అంటారు. చూడండి ఎన్ని యాక్షన్లు మనకు తెలుస్తున్నాయి ఇక్కడ. గ్రౌలింగ్ వన్ యాక్షన్. వాట్ ఇస్ ఇట్ వన్? ది జస్ట్ స్మాల్ సౌండ్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ది టైగర్ అండ్ విచ్ సేస్ దట్ ఐ ఆమ్ రెడీ టు అటాక్. నేను రెడీగా ఉన్నాను. అవి ఆ టైగర్ రెడీగా ఉన్నా చెప్పట్లేదు, కొంచెం జాగ్రత్త నాతో అని మనని కొంచెం బెదిరించింది అనమాట. ఎప్పుడు కూడా ఇట్ డజంట్ బిలీవ్ ది మ్యాన్. ఇట్ నోస్ గబుకన తీసి పేరు చేస్తాడని. అయితే గ్రౌల్ చేస్తున్నాను కదా, ఏం చేయగలడు అని గ్రౌల్ చేసింది. ఆ తోకని ఇలాగ ట్విచ్ చేసింది, టిచుకో అని. తర్వాత వీ స్టూడ్ స్టిల్ అండ్ లక్కీలీ ది టైగర్ లెఫ్ట్ ది నలా. మేము అలాగే నిలబడ్డాం, చూస్తున్నాం మేము కూడాను. ఆ టైగర్ మరి ఏమనుకుందో తెలీదు, మా ఎదురుకుండా రాస్తా వదిలేసి కిందకి వెళ్ళిపోయింది, ఆ నలా వదిలేసి కిందకి వెళ్ళిపోయింది. బీయింగ్ డిస్టర్బ్డ్ బై ది టైగర్, a number of jungle fowl rose cackling out of the dense scrub. One of them
alighted on a branch and Harsing fired at it. Now అక్కడ టైగర్ ఉంది, టైగర్ వెళ్ళిపోయింది. టైగర్ ఎక్కడికి వెళ్ళిపోయింది? తుప్పల్లోకి వెళ్ళింది. ఆ తుప్పల్లో ఏంటుంటాయి? కొన్ని పక్షులు చెట్టు మీద గుడ్లు పెడతాయి. కొన్ని పక్షులు ఆ తుప్పల్లోనే గూళ్ళు కట్టుకొని అక్కడే పిల్లలు పెడతాయి. ఎప్పుడైతే టైగర్ నడుచుకుంటూ వెళ్ళిందో, ఇట్ డిడ్ నాట్ హార్మ్ ఎనీ ఆఫ్ ది ఫౌల్. ఫౌల్ మీన్స్ బర్డ్. ఫౌల్ మీన్స్ బర్డ్. యూ మస్ట్ హ్యావ్ హెర్డ్ పౌల్ట్రీ. పౌల్ట్రీ అంటే ఏంటి? అక్కడ హెన్స్ పెడతారు, ఆ హెన్స్ గుడ్లు పెడతాయి. అక్కడ వచ్చి మన ఇది ఫామ్ కోడ్ అంటాం కదా, ఫామ్ కోడ్లు అన్నీ ఉంటాయి అక్కడ, రైట్? అది పౌల్ట్రీ. హియర్ దట్ ఈస్ ద ఫౌల్. హియర్ ఫౌల్ అంటే ఏంటి? ఆ పక్షి అది ఎగిరే. ఎందుకంటే టైగర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి గాబరా పుట్టి అవి ఎగిరే. అండ్ క్యాక్లింగ్ సౌండ్ కూడా చేసాయి. అంటే ఒక పక్షి ఒక విధంగా అరిస్తే మనం చెప్పగలం వాట్ ఇస్ దట్ బర్డ్. బట్ మెనీ బర్డ్స్ దే స్టార్టెడ్ క్యాక్లింగ్, క్వాక్ క్వాక్ అన్న సౌండ్ చేస్తూ అవన్నీ ఎగిరాయి, రైట్? ఒక పక్షి అలా ఎగిరి చెట్టు కొమ్మ మీద కూర్చుంటే ఈ హర్సింగ్ ఉన్నాడు కదా, గన్ పెట్టి దాన్ని చక్కని కొట్టాడు, షూట్ చేశాడు. ఫైరింగ్ అయింది కదా. జ్ఞాపకం ఉంచుకోండి, క్యాక్లింగ్ అనేది సౌండ్ ఆఫ్ ఎ బర్డ్. ఫౌల్ అనేది FOWL, ఫౌల్ అంటే బర్డ్ ఇట్ సెల్ఫ్. అండ్ ఒక పక్షి అక్కడ వారింది, హర్సింగ్ ఫైర్ చేశాడు. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ది టైగర్ కేమ్ టువర్డ్స్ అస్ విత్ ఎ టెర్రిఫైయింగ్ రోర్. ఎప్పుడైతే టైగర్ వెళ్ళిపోతుందో, ఇతను ఎప్పుడైతే ఫైర్ చేశాడో, ఆ టైగర్ అనుకుంది నా వైపే ఫైర్ చేశారండి. దెన్ ఇట్ వోంట్ లీవ్ ఎనీబడి, బ్లైండ్లీ ఇట్ విల్ అటాక్. ఎందుకు చెప్పిన జ్ఞాపకం ఉంచుకోండి, చెట్టు మీద ఉన్న ఫౌల్ను కొట్టాడని. ఇది అవుతుంది. టైగర్ కమ్స్ ఇన్ రివర్స్ విత్ ఎ టెరిఫైయింగ్ రోర్. రోరింగ్ అంటే గర్జించడం. దిస్ ఈస్ గర్జించడం. పెద్ద నోరు తీసి గయ్యని అర్చిస్తూ వచ్చి వీళ్ళ మీద పడింది. ఎవరి మీద? ఈ హర్సింగు అండ్ కుమార్ సింగ్ ఇద్దరు వెళుతున్నారు, వీళ్ళ మీద పడింది. Terrifying roar. I had climbed up a roomy tree, but Harsing could not climb up a tree, as he had not learned to climb trees when he was a boy. నేను గబగబా చెట్టు ఎక్కిపోయాను. ఒక రూనీ చెట్టు ఎక్కడ ఉంటాను. రూనీ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ట్రీ, పెద్దగా ఉంటుంది. దాని మీద గబగబా ఎక్కిపోయాను నేను. కానీ కిందనున్న హార్సింగ్ చెట్టు ఎక్కడానికి రాదు. చిన్నప్పుడు నేర్చుకోలేదు చెట్టు ఎక్కడం. ఎందుకు లేదు, వదిలేశాడు. వాడు కింద ఉండిపోయాడు. ద టైగర్ స్ప్రాంగ్ అట్ హిమ్. స్ప్రాంగ్ అంటే మీరు యానిమల్ ప్లానెట్లో చూశారు, ఒక జంతువు మీదకి ఎగిరినప్పుడు 4 కాళ్ళు ఇలాగ వెడల్పు చేసి గెంతుతుంది. అంటే ఆ స్ట్రెచ్చింగ్ని, బాడీ స్ట్రెచ్చింగ్ని స్ట్రెచ్ చేస్తూ గెంతడాన్ని స్ప్రాంగ్ అంటారు. స్ప్రింగ్ ఈజ్ ప్రెజెంట్ టెన్స్, స్ప్రాంగ్ పాస్ట్ టెన్స్, స్ప్రంగ్ పాస్ట్ పార్టిసిపల్. ఇట్ స్ప్రాంగ్ ఆన్ హర్సింగ్ అంటే బాడీ అంతా స్ట్రెచ్ చేసి వాడి మీద గెంతింది. దట్ ఈస్ స్ప్రాంగ్. మనం స్ప్రాంగ్ చేయం, మనం జంప్ చేస్తాం, స్కిప్ చేస్తాం, హోప్ చేస్తాం. యానిమల్స్ స్ప్రింగ్ చేస్తాయి, స్ప్రాంగ్ చేస్తాయి, రైట్? సో he was screaming. Now I fired the gun off into the air. ఆ పులిని భయపెట్టడానికి నేను చెట్టు మీద ఉన్నాను కదా, నేనేమో వచ్చి పేల్చాను గాలిలోకి, దన్నమని పేల్చాను. ది టైగర్ వెంట్ అవే అండ్ హర్సింగ్ కొలాప్స్డ్ at the foot of the tree. I climbed down very silently and went to Harsing. I found that one of the tiger's claws had entered his stomach and torn the lining from his navel to within a few fingers' breadth of the backbone. ఆ పులి పారిపోతూ ఒక చెయ్యిలా వేసేసింది, ఒక కాలు దాన్నమని హర్సింగ్ మీద. ఆ పొట్ట చిరిగింది. ఎంతవరకు చిరిగింది అంటే ఈ పొట్ట చిరిగింది, ఆ చిరిగింది లోపల వరకు కన్నం అయిపోయింది. బ్యాక్ బోన్ అంటే ఇది,
వెన్నుపూస అంటాం మనం, అక్కడ వరకు కూడా చింపేసింది. టర్ర, ఇక్కడి నుంచి టర్ర ఇంతవరకు ఒక చిరుగు. రైట్, ఆల్ హిస్ ఇన్సైడ్ హ్యాడ్ ఫాలెన్ అవుట్. ఎప్పుడైతే చిరిగిపోయిందో ఇంతవరకును, లోపల ఏంటున్నది? we read in our science, digestive system, the stomach, intestines, large intestine and small intestine, ఇవి లోపల ఉన్నాయి. అవి బయటకు వచ్చేస్తాయి. చిన్న చిరిగితే చాలు ఇది. మళ్ళీ డాక్టర్లు దాన్ని లోపల పెట్టేసి కుట్టేస్తారు, ఏమీ అవ్వదు. అది వచ్చేసింది అంటే ఇది చిరిగింది కదా, అందుకు రక్తం వచ్చింది. ఇది చిరిగింది, రక్తం వచ్చింది, ఇది కట్ అయిపోయింది, ఓపెన్ అయిపోయింది. సో ది లివరు, స్టొమక్, స్మాల్ ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్స్ అన్నీ బయటకు వచ్చేసాయి. రైట్, అవి వేలాడుతున్నాయి. నేను అక్కడికి వెళ్ళేసరికి కుమార్ సింగ్ అక్కడ హర్ సింగ్ అక్కడ పడి ఉన్నాడు. సో ఐ కుడ్ నాట్ నో వాట్ టు డూ. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏవి నాకు తట్టలేదు. హర్ సింగ్ టోల్డ్ మీ టు పుట్ హిజ్ ఇంటెస్టైన్స్ బ్యాక్ ఇన్ టు ద స్టమక్. అరే ఏం చూస్తున్నావురా, ఇవన్నీ లోపల పెట్టు. హర్ సింగ్ చెప్పాడు. దెబ్బ తినని వాడికి చెప్తున్నాడు ఇవన్నీ లోపల పెట్టరా అని. అంటే ఎంత గట్స్ కావాలో ఆలోచించండి, ఎంత సాహసం కావాలో దానికి ఆలోచించండి. రైట్, ఐ స్టఫ్డ్ దెమ్ ఆల్ బ్యాక్ అలాంగ్ విత్ ది డ్రై లీవ్స్. చేత్తో పట్టుకోవడానికి నాకు భయం వేసింది. ఎందుకంటే మెత్తగా జారిపోతూ ఉంటాయి ఇంటెస్టైన్స్ అన్నీ కూడాను, ఎలా పట్టుకున్నా సరే జారిపోతూ ఉంటాయి. అందుకు అక్కడ ఎండిపోయిన ఆకులు అలవను ఉంటే తీసుకొని దాన్ని మెల్లిగా లోపలికి పెట్టేశాను. స్టఫ్డ్ ఇన్సైడ్ అంటే దూర్చేశాను. పెట్టడం వేరు, దూర్చడం వేరు. అండ్ ఐ స్టఫ్డ్ ఇన్సైడ్, నేను దాని లోపల దూర్చేశాను ఎలాగో కష్టపడి. ఐ స్టఫ్డ్ దెమ్ ఆల్ బ్యాక్ అలాంగ్ విత్ ది డ్రై లీవ్స్, గ్రాస్ అండ్ ట్విగ్స్ దట్ స్టక్ టు దెమ్. వాటికి ఆ ఇంటెస్టైన్ కూడా కొన్ని ఆకులు, కొన్ని కర్ర ముక్కలు ఇవన్నీ అంటుకున్నాయి. వాటితోనే లోపల పెట్టేశాను, లోపల తోసేశాను. లాటర్ ఐ వోన్ మై పగడి. సర్దార్జీలకి ఒక పెద్ద ఇదంటే గిఫ్ట్ ఏంటంటే వాళ్ళకి పెద్ద పెద్ద పగడీలు ఉంటాయి. ఒక 8 గజాలు 10 గజాలు బట్ట ఉంటుంది, దాంతో పగడీ కడతారు. అది పూర్తిగా తీశారనుకోండి అంత పెద్ద ఉంటుంది. నీటిలో ఒకడు మునిగిపోతున్నా సరే ఈ పగడి పెంచి పూర్తిగా పట్టుకుంటే వాడు పట్టుకుని వచ్చేస్తాడు. సో అట్లాంటి పెద్ద పగడి ఉంది బుర్ర మీద. రౌండ్ ఈ స్టమక్, ఆ పగడి తీసి వాడి పొట్టకి గట్టిగా కట్టేశాను. అండ్ నిట్టెడ్ ఇట్ టైట్ టు కీప్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఫాలింగ్ అవుట్ అగైన్. మళ్ళా పొట్టలోంచి ఏంటి బయటికి రాకుండాను గట్టిగా ముడేసేసాను. నిట్టెడ్, ముడి వేయడం. నాట్ ఈజ్ ముడి, నిట్ ఈజ్ ద వెర్బ్, నాట్ ఈజ్ నౌన్ అండ్ నిట్ ఈజ్ వెర్బ్. నాటెడ్ అని కొంతమంది ఉపయోగిస్తారు, రైట్? ఉపయోగించకూడదు, నిట్ అని ఉపయోగించాలి. KNIT, ముడివేయడం. సో ముడివేసేసాను గట్టిగాను. సో దాట్ ఎవ్రీథింగ్, ఐ స్టాప్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఫాలింగ్ అవుట్ అగైన్. వీ స్టార్టెడ్ ఫర్ హోమ్ వాకింగ్. నడుచుకుంటూ బయలుదేరం, మనకేం ఛాన్స్ లేదు, నడవాలి తప్పదు, నడుచుకుంటూ బయలుదేరాం. అండ్ డిస్టెన్స్ ఈజ్ ఫర్ 7 miles, 7 miles నడిచాం. ఐ లెట్ ద వే అండ్ హర్ సింగ్ ఫాలోడ్ మీ. నేను ముందు వెళ్తున్నాను, హర్ సింగ్ వెనకతలు వస్తున్నాడు. హోల్డింగ్ ది పగడి ఇన్ పొజిషన్. ఈ గుడ్డ కిందకి జరపకుండా ఇలా పట్టుకొని, ఈ రెండింటిని ఇలా పట్టుకొని నడుస్తున్నాడు. వి వాక్డ్ ఫర్ ఎక్స్ట్రా 3 miles. ఇంకో 3 మైళ్ళు నడిచాం. టు ద హాస్పిటల్. అప్పుడు హాస్పిటల్ చేరాం. ఇప్పుడు మనకి వీధికి హాస్పిటల్సే, రైట్? పెద్ద పెద్ద హాస్పిటల్స్, మల్టీ పర్పస్ హాస్పిటల్స్ ఉన్నాయి మనకి, మల్టీ ఫెసిలిటీ హాస్పిటల్స్. కానీ అప్పట్లో ఉన్నది ఒక చిన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడో ఉంటుంది. దాంట్లో డాక్టర్ ఉంటాడు, వాడే ఆపరేట్ చేస్తాడు, వాడే కుట్టిస్తాడు అది నిన్ను. సో వీ రీచ్డ్ హాస్పిటల్ ఆఫ్టర్ వాకింగ్ 10 miles. ఇట్ వాజ్ నైట్ అండ్ ద హాస్పిటల్ వాజ్ క్లోజ్డ్. హాస్పిటల్ బంద్ అయిపోయి ఉన్నది నైట్.
నైట్ ఎప్పుడు హాస్పిటల్లో ఉండడు. It was night and the hospital was closed. But the doctor Babu, who lived nearby, was awake. కానీ మా అదృష్టం డాక్టర్ గారు ఇంకా తెలిసే ఉన్నారు, పండుకోలేదు. He asked me to call Aladia, the tobacco seller. When I returned, the doctor had laid Harsing on the string bed. Aladia held the lantern and I held the two pieces of flesh together. The doctor was very kind. He sewed up the hole in Harsing's stomach. I offered him 2 rupees, but he refused to take it. When we went home, the women folk were crying. Now, ఆపరేషన్ ఎట్లా జరిగిందో చూడండి. అలాదియా అనే టొబాకో వాడు కంపౌండర్, రైట్? డాక్టర్ గారు కుడుతున్నారు. నేను ఆ 2 చర్మాలని, కడుపుతలకి చర్మాన్ని కలిపి పట్టుకున్నాను. అట్లాంటి పరిస్థితుల్లో కూడాను వూండ్ ఏమీ అవ్వకుండాను హీల్ అయిపోతుంది. ఎందుకు? వాళ్ళ ప్రాక్టీసెస్, వాళ్ళ తిండి, వాళ్ళ తలక ఆరోగ్యం అట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలుసును ఏం చేయాలను. కానీ కుట్టడం చేత కాదు. కుట్టడం అయిపోయిన తర్వాత ఏదో ఆకుపసర పట్టుకొస్తాడు, వేసేస్తాడు, కట్టేస్తాడు. ఒక వారం రోజులు తగ్గిపోతుంది, పస్సు రాదు. మనకి ఇప్పుడు కట్టిన తర్వాత ఏవో ట్యాబ్లెట్లు ఇవన్నీ ఇస్తారు, డైలీ కట్టు తీయాలంటారు, అయిన తర్వాత దారం లాగాలంటారు. ఇవి ఎన్నో పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు మనకి హ్యాండీగాను. నొప్పి అంటే ఏంటి? ఎప్పుడూ నొప్పి పెట్టదు, అది ఉన్నా సరే. ఎందుకు? పెయిన్ కిల్లర్స్ అని ట్యాబ్లెట్స్ ఎన్నో ఉన్నాయి, తినేస్తాం. అప్పట్లో ఆ పెయిన్ కిల్లర్స్ లేవు, ఏమీ లేవు. ఈ పొట్ట చిరిగిపోయింది ఇక్కడి నుంచి, అంటే ఈ బొడ్డు నుంచి ఎంతవరకు చిరిగిపోయింది అంటే ఒక భాగం అంతా కట్ అయిపోయింది, దాంట్లోంచి ఇవి పడిపోతున్నాయి. అయినా సరే దాన్ని గుడ్డ పెట్టి కట్టి ఇలా గట్టిగా పట్టుకొని 10 కిలోమీటర్స్ నడిచారు డాక్టర్ గురించి, హాస్పిటల్ గురించి. వాళ్ళ లక్కు బాగుంది, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పాడు, అలా టొబాకో సెల్లర్ ఉన్నాడు కదా, వాడిని పట్టురా. ఎందుకు అంటే వాడు బాగా పట్టుకోగలడు. అంటే వాడు లైట్ పట్టుకొని చూపించాలి, వాడికి తెలుసును ఎట్లా పట్టుకోవాలి, ఎక్కడ వేయాలను. వాడు అక్కడ లైట్ వేస్తే వీడు ఇక్కడ పట్టుకుంటే డాక్టర్ గారు కుట్లు వేశారు. ఆ చెత్త అంతా లోపల, ఆకులు చెత్త అంతా తీసి, రైట్? అండ్ ఆఫ్టర్ దాట్ వీ రీచ్డ్ హోమ్, వీ వాక్డ్ బ్యాక్ హోమ్. ఇంటికి వచ్చేసరికి ఆడవాళ్ళందరూ ఏడుస్తున్నారు. అంటే నియర్లీ హర్సింగ్ వాజ్ అబౌట్ టు డై, చచ్చిపోయేంత పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? చెట్టు ఎక్కడం రాదు కాబట్టి. కొన్ని పరిస్థితుల్లో చెట్టు ఎక్కినా సరే చచ్చిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ జిమ్ కార్బెట్ గారే చెట్టు మీద ఒక ప్లాట్ఫామ్లా కట్టుకుంటారు, కిందన గోటు కడతారు. గోటు కడితే అలా ఈ యానిమల్ ఉంది కదా, టైగర్ ఉంది కదా, ఈ గోటు వల్ల వస్తుంది దగ్గరికి, వస్తే అక్కడి నుంచి కాలుస్తారు. దే షూట్ ఫ్రమ్ దార్. కానీ ఆ పరిస్థితి ఎట్లా ఏర్పడింది అంటే అక్కడ చిన్న కునుకు పెట్టేసింది, టైగర్ వచ్చింది, మేక అరుస్తుంది, మే అరుస్తుంది, టైగర్ వచ్చేసింది, తెలుగు వచ్చింది. తెలుగు వస్తే ఇలాగా అన్నాను. ఒక గన్ను దొరికింది, ఆ గన్ను పేల్చాను. సరిగ్గా పేల్చాను తెలియదు, కానీ నేను ఎక్కడున్న పరిస్థితి నాకు తెలీదు. ఆ రీకాయిల్ అవుతుంది టైగర్. మనం గన్ను పేల్చామనుకోండి, ముందుకి బుల్లెట్ వెళ్తున్నప్పుడు వెనక్కి బట్ట తగ్గుతుంది. దట్ ఈస్ కాల్డ్ రీకాయిల్. ఆ రీకాయిల్కి అతను అక్కడి నుంచి కింద పడ్డాడు. అండ్ అక్కడి నుంచి కింద పడినప్పుడు అదృష్టం ఏంటంటే చేతిలో ఇంకా గన్ను ఉన్నది, ఎక్కడో పడిపోలే. మళ్ళీ ఆ టైగర్కి దెబ్బ తగిలింది. ఆ టైగరు జంప్ చేసిన ఇతని మీదకి స్ప్రాంగ్ అయింది. అప్పుడు ఇతను మళ్ళా కాల్చాడు. దట్ వీ కుడ్ ఏబుల్ టు బి సేవ్డ్. చెట్టు ఎక్కినా సరే పరిస్థితి అట్లాగే ఉంటుంది. బట్ వీ షుడ్ నాట్ లూజ్ అవర్ కరేజ్. మన బ్రేవరీ కానీ కరేజ్ కానీ మనం వదలకూడదు. అది ఇకల్లో తాత్పర్యం. దెబ్బ తగిలింది, పులి అటాక్ చేసింది, కానీ 10 కిలోమీటర్లు నడిచాడు, ఆపరేషన్ అయింది, మళ్ళీ ఇంటికి నడుచుకొచ్చాడు. దట్ ఈస్ కాల్డ్ ది కరేజ్. వీ షుడ్ నాట్ గివ్ అప్. మనం ఒకసారి సెటిల్ అయిపోయాం అనుకోండి, అయిపోయింది, చచ్చిపోయాను అనుకుంటే ఆ టైగర్ ఆ పక్కన చనిపోయినా ఇక్కడ చచ్చిపోతాం. దట్ షుడ్ నాట్ బీ దేర్. వీ షుడ్ బీ కరేజియస్. టైగర్ని చూడగానే చచ్చిపోక్కర్లేదు. టైగర్ మన ఎప్పుడు చంపదు. ఇక్కడ చూసాం కదా, ఆ పక్క నుంచి చూసి అట్లా వెళ్ళిపోయింది, 2 సార్లు కూడా అలా వెళ్ళిపోయింది. కానీ ఇతను ఈ హర్సింగే కాల్చాడు.
ఏమి దొరకలేదులే, ఈ పెట్టేనే కాలుస్తాను, ఇది ఇంటికి పట్టుకెళ్తాను అనుకున్నాడు. అది కాల్చగానే టైర్కి కోపం వచ్చింది. నేను ఏం చేయకుండా వెళ్ళిపోతే నన్ను కాలుస్తావా అని ఇట్ స్ప్రాంగ్ ఆన్ హిమ్. చూస్తారా, యానిమల్స్ కూడాను దే హ్యావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్. టైగర్ ముందే జంప్ చేయొచ్చు వీళ్ళిద్దరి మీదకి, జంప్ చేయలేదు, వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఎప్పుడైతే పిట్టను కొట్టాడో అది వచ్చి జంప్ చేసింది. సో దాట్ ఈజ్ ద సిచ్యుయేషన్, అండ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ ఆల్సో వీ షుడ్ నాట్ లూజ్ అవర్ సెల్ఫ్ కరేజ్. మన ధైర్యం పోగొట్టుకోకూడదు. అండ్ చెట్లు ఎక్కడ ఉంది మనం నేర్చుకోవాలి. ఇఫ్ ఎట్ ఆర్ వి గో టు అవర్ విలేజ్, చెట్లు ఎక్కండి. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అపార్ట్మెంట్లో మెట్లు ఎక్కండి, లిఫ్ట్ ఎక్కద్దు, మెట్లు ఎక్కండి. కాళ్ళు నొప్పి పెడతాయి కానీ తర్వాత తగ్గిపోతాయి, ఈజీగా అనిపిస్తుంది మెట్లు ఎక్కినప్పుడు. హాయిగా ఎక్కండి. సార్ బ్యాగ్ ఉంది కదా, ఎస్, ఆ బ్యాగ్ పట్టుకుని ఎక్కితేనే ఎక్సర్సైజ్. మీకు క్లాస్లో స్కూల్లో ఎన్నో గంటలు కూర్చుని గొల్ల పెట్టి వచ్చేసారు కదా, యువర్ బాడీ నీడ్స్ ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ మనం ఆటకు వెళ్ళడం ఎలాగున్నాం, ఇంటికి వెళ్ళగానే మళ్ళీ బుక్స్ తీసుకొని మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి, ట్యూషన్కి వెళ్ళిపోవాలి, రైట్? కాబట్టి మనం ఏం చేయాలి, ఈ మెట్లు ఎక్కాలి కాళ్ళతోను, లిఫ్ట్తో ఎక్కకండి. లిఫ్ట్తో ఎక్కచ్చును ఈజీయే, కానీ ఈ ఎక్కడం మన చేతి కొంచెం శక్తి వస్తుంది, కొంచెం కరేజ్ వస్తుంది, ధైర్యం వస్తుంది. చీకట్లో లేవండి, చీకట్లో లేచి ఇంట్లో ఎలా తిరగాలో తెలుసుకోండి. ఇల్లు ఎలాగుంది, ఏ స్ట్రక్చర్లో ఉంది, మనకి ఇల్లు ఎలాగుంది, ఏ స్ట్రక్చర్లో ఉంది మనకు తెలుసును. కానీ మన ఇంటికి వచ్చింది దొంగడికి తెలియదే, వాడికి ఒక డిసడ్వాంటేజ్. కాబట్టి మన ఇంట్లో మనం ధైర్యంగా ఉండాలి, చీకటైనా సరే. దీస్ ఆర్ ది థింగ్స్ వీఆర్ లెర్నింగ్ హియర్ త్రూ దిస్ యూనిట్. సో వాట్ వీ కెన్ పుట్ ఓవర్ హియర్, అడ్వెంచర్ అని దీనికి పేరు పెట్టుకోవచ్చును ఈ యూనిట్కి.